అందరికీ శుభములు. మంచిది, వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 18 వచనాల వరకు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకి ఈ యొక్క పత్రిక రాసి ఉన్నారు. మనం 6వ అధ్యాయము 10 నుండి మనం చదువుకుందాం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. కానీ ఇంగ్లీష్లో అయితే ఫైనల్లీ బ్రదర్ అని ఉంటుంది. అంటే అర్థమేంటి? తుదకు సహోదరులారా. కాబట్టి సరే, ఇక్కడ అందరి గురించి ఉంది కాబట్టి ఆమేన్. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలములున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమునందు వారిని ఎదిరించుటకు ఆమేన్ సమస్తమును నెరవేర్చిన వారై ఆమేన్ నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా ఆ సర్వాంగ కవచం ఎలాగో ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆమేన్. దాని గురించి మనము ధ్యానిద్దాం. ఆమేన్. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టుకి కట్టుకుని నీతియను మైమరుపు తొడుగుకొని పాతములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఆమేన్. ఇవన్నీయు గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు ఆమేన్ రక్షణనియు శిరస్త్రాణమును ఆమేన్ రక్షణనియు శిరస్త్రాణము ఆమేన్ దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. చదవబడిన లేఖన భాగంలో దేవుడు మన ఆత్మ మేరకు దీవించును గాక. కూర్చోవచ్చండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. మరొక సారి ఈ విధంగా మనం ప్రభు యొక్క నామాన్ని ఆమేన్ కలిగి ఉండడం నిజంగా తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేయించున్నారు. ఆమేన్. ఆయన నామం బలమైన దుర్గం. ఆ యొక్క బలమైన దుర్గములోనికి మనం ప్రవేశించి ప్రార్థన చేయబోతాం. ఆమేన్. మంచిది. మీకు బుధవారం తెలియజేశాను. బుధవారం కూడా యుద్ధం గురించే ఉంది. ఈరోజు కూడా ప్రభు చిత్తం అయితే యుద్ధం గురించి ఉంటుందని చెప్పాను. ఇది యుద్ధం గురించి ఉంటుంది ఎందుకని ఉంది నాకైతే తెలీదు. మనం ప్రార్థన గురించి నేర్చుకున్నప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఆమేన్. ఎందుకంటే ఈరోజు వాక్యాన్ని మనం వింటున్నప్పుడు మనం ఎలా పోరాడాలో ఎలా నిలవబడాలో మనం తెలుసుకునే సమయం. చూడండి, చదవబడిన లేఖన భాగంలో గనక మనం చూసుకున్నప్పుడు ఇక్కడ ఆమేన్ ఎదురించుడి, ఎదురించుటకు, నిలువబడుటకును, నిలువబడుడి అనే మాటలు మనం చూస్తున్నాం. 11వ వచనంలో ఎదురించుటకు, 13వ వచనంలో ఎదురించుటకును, మరలా 13వ వచనంలో నిలువబడుటకును, 15వ వచనంలో నిలువబడుడి అనే మాటలు చూస్తున్నాం. మీరు అంటే ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు గ్రహిస్తే మీరు ఎదిరిస్తారు, అలాగే నిలబడతారు. అంతేనా? మనం ప్రార్థన ఈ యొక్క రాత్రికాల కూటం సంపూర్ణ రాత్రి కూటానికి వచ్చింది దేనికి వచ్చాం? దేవునిలో నిలబడడానికి. హల్లెలూయా. సాతాన్ని ఎదిరించాలి.
అదేనా మనం? కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం ప్రార్థనల గురించి ప్రారంభించినప్పుడు యోహాను సువార్తలో చూసాం, తర్వాత అపోస్తుల కార్యములో చూసాం. విన్నారా? ఆ అపోస్తుల కార్యములు అయిపోయిన తర్వాత అపోస్తుల కార్యంలో చాలా ప్రార్థనలు చూసాం. స్టెఫెను ప్రార్థన గురించి చూసాం, అపోస్తలైన పౌలు గారి అక్కడ ప్రార్థన చూసాం, కొర్నేలి ప్రార్థన చూసామా? అనేకమైన చూసి తర్వాత మనం ఎక్కడికి వచ్చాం? అపోస్తల కార్యం తర్వాత ఎక్కడికి వచ్చామండి? రోమీయులకు వచ్చాం. రోమీయుల్లో కూడా మనం నేర్చుకున్నామా లేదా? రోమీయుల తర్వాత ఏం నేర్చుకున్నాం? కొరింథీయులకు రాసిన పత్రికలు నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? ముసుగు వేసుకుని ప్రార్థన చేయడం నేర్చుకున్నాం. ఆ తర్వాత ఏం నేర్చుకున్నాం? గలతీయులకు వచ్చాం. అదేనా? మత్తయి, మార్క్, లూకా, జాన్. మత్తయి, మార్క్, లూకా, యోహాను తర్వాత ఏముంటుంది? అపోస్తల కార్యములు నేర్చుకున్నామా? అపోస్తల కార్యం తర్వాత ఏం ప్రార్థన చూసాం? రోమీయులకు చూసాం. రోమీయుల తర్వాత కొరింథీయులకు చూసాం. కొరింథీయుల తర్వాత గలతీయులు చూసాం. గలతీయ తర్వాత ఏముంది? సో కాబట్టి ఈ ప్రార్థన ఎవరి గురించి కాదు, కానీ ఒక అనుకోని విధంగా ఏంటంటే మనం ప్రకటన గ్రంథంలో ఏదైతే 12వ అధ్యాయంలో పరలోకంలో యుద్ధం జరిగిందో ఆ యుద్ధము జరిగినప్పుడు ఇది రావడం అది దేవుడు అలా అనుమతించింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం పోరాడుచున్నాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ 4 నుండి 5 సార్లు ఇక్కడ స్టాండ్, నిలబడండి 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 అనేది ఇక్కడ రాస్తా ఉన్నారు. ఇది ఎఫెసీ సంఘానికి. వింటున్నారా? దేనికోసం నిలబడాలి? ఏమో నిలబడి చెప్తున్నారు ఇక్కడ? ఏదైతే వారు విశ్వసించారో దాని కొరకు వారు నిలబడాలి. అంతేనా? దేవుడి వారి కొరకు ఏదైతే విమోచించారో వాటి కొరకు వారు నిలబడాలా. ఏదైతే సరి అయినదున్నదో దాని కొరకు వారు నిలబడాలా. హల్లెలూయా, ఆమేన్. అంతేగాని ఏ విధమైన దానికంటే ఆ విధమైన దానికి మనం రాజీ పడిపోయి ఇది సత్యాన్ని వదులుకుని రాజీ పడే విధంగా మనం ఉండకూడదు. ఎవరి కోసం నిలబడాలి? ప్రభు కొరకు నిలబడదాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు, మనం 1వ అధ్యాయం నుండి చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు మరి ఈ యొక్క ఎఫెసీయుల గురించి చెప్తూ వాళ్ళ గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నారు. ఎక్కడ? అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో ఇక్కడ వాళ్ళ గురించి ఎలాంటి సాక్ష్యం ఉందో ఒక్కసారి మనం చూద్దాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం చదవండి తొందరగా. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా. చూడండి, ఎవరిక్కడ? అపోస్తలుడైన పౌలు గారు కొరింథీని సందర్శించారు. తర్వాత ఇక్కడ ఎఫెసుకు వస్తున్నారు. ఇక్కడ ఎఫెసు సంఘానికి వచ్చి వాళ్ళను ఒక ప్రశ్నిస్తున్నారు. అంతేనా? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితీరా అని ఎవరిని అడుగుతున్నారు ఇక్కడ? ఆమేన్. ఎఫెసీ అడుగుతున్నారు. వాళ్ళేం సమాధానం చెప్పారు? మాకు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతే మేము వినలేదు అన్నారు. అప్పుడైనా అన్నారు. అప్పుడు అతడు అలాగైతే మీరు బాప్తిస్మం ఎలా పొందారు? అంతేనా? దేన్ని బట్టి బాప్తిస్మం పొందారు అని అంటే వాళ్ళు ఏమన్నారు? మేము యోహాను బాప్తిస్మం పొందామన్నారు. అంతేనా? యోహాను బాప్తిస్మం బట్టి యోహాను బాప్తిస్మం బట్టి మేము పొందామన్నారు. అప్పుడు ఆయన ఏం చేశారు? సర్లే, ఏదో ఒక బాప్తిస్మంలే, ఏదో ఒక విశ్వాసంలే అన్నారా? అనలా. ఏమన్నారు ఇక్కడ? అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చు అని అందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చూసారా? ఆమేన్. అర్థమైందా? ఆమేన్. వారి విశ్వాసాన్ని ఆయన సరిచేశాడు. హల్లెలూయా. తర్వాత వాళ్ళ బాప్తిస్తాన్ని కూడా ఇక్కడ సరి చేస్తున్నారు. ఎవరు?
అపోస్తలుడైన పౌలు గారు చూడండి ఏమంటున్నారు. యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తీసం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ చాలండి. ఇక్కడ మీకు నేర్పించాలనుకుంది ఏంటంటే ఈ మాట చాలా జాగ్రత్తగా ఉండండి. అపోస్తులైన పౌలు గారు ఇక్కడ ఎఫెసీయులకి ఏం నేర్పించారు? ఇక్కడ సరైన విశ్వాసం నేర్పించారు, సరైన బాప్తిస్మం నేర్పించారు, అలాగే పరిశుద్ధాత్మ ఎలా పొందాలో వారు పొందే విధంగా చేశారు. చూడండి, మీకు ఎక్కడ కూడా కొరింథీ సంఘం గురించి ఈ విధంగా రాయబడలేదు, రోమియల సంఘం గురించి ఇక్కడ రాయబడలేదు. ఇది మొదటి పెంతెకోస్తు దినం దగ్గర తప్పితే ఏ సంఘము గురించి కూడా వీళ్ళు పరిశుద్ధాత్మ పొందారు అని సంఘాన్ని ఏ సంఘం ఇక్కడ లేదు. కావాలని ఏంటిది, ఇదిగో కొర్నేలియస్ పొందాడు లేకపోతే వ్యక్తులు పొందారని ఉంటుంది, కానీ ఒక సంఘము పొందిందని ఎక్కడా లేదు. అర్థమైందా? ఎఫ్ఎస్సి సంఘానికి మాత్రమే ఉన్నది. మీకు రోమా సంఘం గురించి అటువంటి సాక్ష్యం ఇవ్వలేదు ఆయన, కొరింథీ గురించి ఇవ్వలేదు, తెస్సలోనికీ గురించి ఇవ్వలేదు, గలతీల గురించి ఇవ్వలేదు. వినారా? ఎవరి గురించి కూడా ఇవ్వలా. కానీ ఎవరి గురించి ఇచ్చారు ఇక్కడ? ఎఫ్ఎస్సి గురించి. కాబట్టి ఎఫెసుకి ఆయన కొన్ని లోతైన విషయాలు ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా, ఆమేన్. వాళ్ళు పరిశుద్ధాత్మ పొందారు కదా? సరే, మీరు జ్ఞాపకం ఉంచుకోనండి, తర్వాత వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ వీళ్ళకి ఎవరికి ఎఫెసీ సంఘానికి అనేకమైన విషయాలు ఇక్కడ చెప్తున్నారు. ఇవి కూడా మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. ఆమేన్. క్లుప్తంగా నేను ఎక్కువ సమయాన్ని తీసుకోను, ఒక 10-15 నిమిషాలు మాత్రమే ఇది ఒక్కొక్క అధ్యాయం గురించి చెప్తాను. ఎందుకనంటే చెప్తే కిందటిసారి లాగా 2 గంటలు అయిపోతుంది, అంత ఎక్కువ నేను స్పెండ్ చేయను. ఆమేన్. మొదటి అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ 1వ అధ్యాయంలో వీరు ఆత్మీయంగా అసలు వీరి యొక్క పూర్వత్వం, వీళ్ళ జనన వంశావళి ఏంటో ఇక్కడ చెప్తున్నారు. ఏనండి, మొదటి అధ్యాయంలో ఏమని చెప్తున్నారు? ఇక్కడ ఏమని చెప్తున్నారు? అసలు మన ఇది ఎఫెసీయులు మాత్రమే కాదు, మన గురించి కూడా మన నిజమైన వంశావళి ఏంటి, ఆత్మీయంగా ఎక్కడి నుంచి వచ్చారో ఉంది. కావాలంటే చదవండి, 4 నుండి 6 వచనాలు చదువుదాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని. ఎప్పుడు ముందుగా? మన పూర్వోత్తరం ఏంటి ఇక్కడ చెప్తున్నారు. 1వ అధ్యాయంలో అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో ఇక్కడ చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చాం? ఆయన ఏర్పరచుకున్నారు కాబట్టి వచ్చాం. మన ఆత్మీయమైన వంశావళి గురించి ఇక్కడ ఆయన చెప్తున్నారు. జగత్పునాది వేయబడక మునిపే, నేను ఎందుకు చదవాలి? ముందే చదవండి బ్రదర్. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును యేసుక్రీస్తు ద్వారా మనల్ని తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇప్పుడు అర్థమైందా? ఈ వాక్యాన్ని మీరు చూస్తే మొదటి అధ్యాయం ఏంటిది? మన ఆత్మీయమైన వంశావళి ఉంది. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఇక్కడ తెలియజేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ అధ్యాయం ఏం చెప్తుంది? ముందుగానే నిర్ణయించుకొని దేవుడు ఏం చేశాడు? మనను దత్త స్వీకారంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. అంతేనా కదా? అదే కదా ఇక్కడ ఉంది. అంతేనా కదా? దేవుని మనకి మహిమ కలుగును కాక. కుమారులుగా స్వీకరించు, ముందుగా నిర్ణయించుకుని కుమారులుగా స్వీకరించు అంటే ముందుగా ఏర్పరచుకొని దత్త స్వీకారం. మొదటి అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. 2వ అధ్యాయం ఏం సూచిస్తుంది? మనం భౌతికమైన వంశావళి తెలియజేస్తుంది. అర్థమైందా? అంటే ఆత్మీయంగా ఆయన ఆలోచనలో ఎలాగైతే మనం ముందుగా ఉన్నాడో
అంటే ఎలా మనం బయలుపాట్లోకి వచ్చామో ఇక్కడ తెలియజేయబడుతుంది. ఎలా ఈ భూమి మీదకి ఒకళ్ళు 1980, 1960, 1970, 50, 1200 సంవత్సరం లేకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎలా వచ్చారో ఇక్కడ తెలియజేయబడుతుంది. ఆమేన్. అలా మనం రక్షణలోకి ఎలా వచ్చామో తెలియదు. ఎవరైతే ముందుగా నిర్ణయించబడ్డారు. హల్లెలూయా. జగత్ పునాది వేయబడుకుంది ఎవరైతే ముందుగా నిర్ణయించబడ్డారో వారు ఎలా వచ్చారో 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 8 నుండి 9 వచనాలు చూసినప్పుడు ఎలా మనం రక్షించబడ్డామో ఇక్కడ తెలియజేయబడుతుంది. ఎలా ఆ యొక్క బయలుపాట్లకు వచ్చామో చెప్తున్నారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఆమేన్. ఇది క్రియల వలన కలిగినది, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. ఏమన్నా విన్నారా? ఇదేం తెలియజేస్తారు? 2వ అధ్యాయం మనం ఎలా ఆ కుమారులుగా మారేమో తెలియజేస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎలా మనకు బయలుపరుచుకున్నాడో, ఎలా నేను కనపరుచుకున్నాడో ఇక తెలియజేస్తుంది. హల్లెలూయా. ఎలా మనం రక్షణ పొందామండి? ఎలా పొందాము రక్షణ? విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. అంతేనా కాదా? 2వ అధ్యాయం అర్థమవుతుంది కదా? నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను వెళ్ళాలంటే, ఎందుకంటే అస్సలైంది మనం ఎలా ధరించుకోవాలో చూడాలి. హల్లెలూయా. ఎందుకు పోరాడుతున్నామో తెలియాలి. అంటే మీకు క్లుప్తంగా తెలియడానికి నేను ముందుకు వెళ్తున్నాను. ఆమేన్. 3వ అధ్యాయం కనుక మనం చూసినప్పుడు మన స్వాస్థ్యాన్ని ఇక్కడ తెలియజేయబడుతుంది. మొదటేంటి? ఆత్మీయమైన వంశావళి, ఎలా మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఆమేన్. అలాగే 2వ అధ్యాయం చూసినప్పుడు ఎలా మనం అసలు ఈ భూమి పైన ఆయన కుమారులుగా కుమార్తెలుగా మారామో, ఎలా రక్షించబడ్డామో తెలియజేస్తూ 3వది ఏం తెలియజేస్తున్నారండి? ఆమేన్. ఎలా ఆయనకి వారసులుగా మారామో ఇక్కడ తెలియజేయబడు. అంటే మన యొక్క ఇది స్వాస్థ్యం, వారసులు ఎలా మారామో చెప్తున్నారు. 3వ అధ్యాయం 6వ వచనం కనుక మనం చూసినప్పుడు ఇక్కడ తెలియజేయబడింది. చూడండి ఎలా ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన. ఎవరు మర్మం అండి ఇది? ఎవరి గురించి? ఈ అన్యజనులు. ఎవరు అన్యజనులు? మనమే. అక్కడ ఎఫ్ఎస్సీలే కాదు, మనం కూడా అన్యజనుల సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను. అర్థమైందా? ఇక్కడ ఏం తెలియజేస్తుంది? వారసులు ఎవరు? యూదులతో పాటు. హల్లెలూయా. వాళ్ళు భౌతికంగా అబ్రహాం సంతానం అయితే మనమేమైనామో ఆత్మీయంగా అబ్రహాము సంతానం వారసులమైనాం. హల్లెలూయా. మనమేమి తక్కువ వారమేమి కాదు. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఒక శరీరం అందరి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునైనామనేది అది మర్మమై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది అన్య సంఘానికి దేవుడు బయలుపరుస్తున్న గొప్ప మర్మము. నమ్ముచున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3వ అధ్యాయం ఏం తెలియజేస్తుంది? అసలు మనము వారసులమై ఎలా ఉన్నామో ఇక్కడ తెలియజేయబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆ మర్మాన్ని ఎప్పుడు తెలియజేశాడు? మొదటి నుంచి తెలియజేయాల. ఆయన ప్రవక్త గారు ఇప్పుడు చెప్తారు, తన యొక్క బ్యాక్ పార్ట్ ఆఫ్ ఆయనకు మనస్సు వెనకాల ఆయన ఏం చేశాడు? ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 4వ అధ్యాయం కనుక మనం చూసినప్పుడు ఇక్కడ ఒకటి చూద్దాం. చూడండి, ఇప్పుడు ఆయన మొదట్లో ఏం చేశాడండి? ఆయన మనల్ని ఏర్పరచుకొని రక్షణ విశ్వాసం ద్వారా ఆయన కృపచేత మనం రక్షించాడు. హల్లెలూయా. 3వది ఆయన ఏం చేశాడు? ఆయన అక్కడ మనల్ని వారసులుగా చేశాడు. ఆమేన్. హల్లెలూయా. వారసులుగా చేసామంటే ఇష్టం వచ్చినట్టు ఉండాలా? లేదండి. మీరు పిలిచిన పిలుపుకు తగినట్టు ఉండాలా లేదా? అదే ఉందో చూడండి. 4వ అధ్యాయం 1 నుంచి 2వ వచనంలో 1, 2 చదువుదాం. కాబట్టి మీరు సమాధాన ఎవరు? కాబట్టి మీరంటే ఎవరు? ముందుగా ఏర్పరచబడిన వారు, విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడిన వారు, వారసులైన మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు ఆమేన్ శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. చూసారా? ఆ వారసత్వం ఎలా కాపాడుకోవాలో ఇక్కడ ఉంది. ఆమేన్. ఎలా ఉండాలంట? ప్రేమతో ఒకరికొకడు సహించుకుంటూ. మంచిది.
మీరు పిలువబడిన ఇది పిలుపునకు అసలైంది నేను చెప్పాలనుకుంది 2వ వచనం. మీరు పిలువబడిన పిలుపునకు మీరంటే ఎవరు? మీరేమైనారో 1వ అధ్యాయంలో చూశారు, మీరేమైనా 2వ అధ్యాయంలో చూశారు, మీరేమైనారో 3వ అధ్యాయంలో చూశారు. మీరు ఎలా ఉండాలో, ఎలా ఉండాలి, ఎలా ఉండాలంట? మీరు పిలుపున పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని ఓ బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? అంటే ఏంటి? దేవుడు మిమ్మల్ని పిలిచింది దేనికి? పిలుపు అంటే ఏంటిది? పాస్తర్ని మాత్రమే పిలవలా. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇది ప్రతి విశ్వాసిని ఏర్పరచుకునే వారిని. హల్లెలూయా. మీరు పిలువబడిన పిలుపు. ఆమేన్. అంటే మీరు ఎలా పిలవబడ్డారు? దేవుని కుమారులుగా పిలవబడ్డారు. మీరే పిలవబడ్డారమ్మా దేవుని కుమార్తె. మీరు ఎలా ఉండాలి? మీరు ఎలా అంటే అలా ప్రవర్తించచ్చా? ప్రభువులోకి రాక మునుపు, ఆయన్ని ధరించుకోక మునుపు నువ్వు ఎలా ఉన్నా పర్లేదు. కొన్నిసార్లు మనం ఎలా అంటే అలా ప్రవర్తించడం గల కారణం ఏంటంటే మీరేమైనారో మీరు ఎరుగురు. వాక్యం చెప్తుంది మనం ఏమైనాం? ముందుగా ఏర్పరచబడిన వారం. మనం ఏమైనాం? విశ్వాసం కృపచేత మనం ఏమైనా వారసులమైనాం. కాబట్టి మనం ఎలా ఉండాలి? పిలుపునకు తగినట్లుగా ఉండాలి. తగినట్టుగా ఉంటున్నామా? చెప్పాలండి, చెప్పాలండి. ఎలా అంటే అలా కాదు. హల్లెలూయా. నా జీవితం ఎలా అంటే అలా ఉండకూడదు. ఎందుకు ఈ మాట చెప్పారు తెలుసా? ఎందుకు 4వ అధ్యాయంలో ఈ మాట చెప్పారు తెలుసా? పిలుపునకు తగినట్టుగా ఉండాలంటే ఎవరికి? విశ్వాసులు. అలాగే తర్వాత 11వ అధ్యాయంలో దేవుడు ఏం చేస్తున్నారు తెలుసా? కొంతమందిని పిలుస్తున్నాడు. ఏది? 5 రకాల పరిచయలను ఆయన పిలుస్తున్నాడు. అంతేనా? 11వ వచనంలో ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన పిలిచిన ఈ ప్రజలను ఎలా ఉండాలి? మనందరి విశ్వాస విషయంలో ఎలా ఉండాలి? ఏకత్వము పొందాలి, ఐక్యమై ఉండాలి. హల్లెలూయా. క్రీస్తుకు కలిగిన సంపూర్ణత, సమానమైన సంపూర్ణత కలవారమై ఉండాలి. అందుకనా 11వ వచనం చదవండి. మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు ఆయన ఇలాగు నియమించెను. ఎవరిని? 5 రకాల పరిచయల్ని. అర్థమైందా? 5 రకాల పరిచయలు ఎందుకు పిలిచారండి? ఎందుకు పిలిచారు? ప్రజలు నాశనం చేయడానికా? వాళ్ళ సొంత రాజ్యాలు కట్టుకోవడానికా? ప్రభువా నీ రాజ్యం వచ్చును గాక అంటే ఏం చేస్తున్నావు? మన రాజ్యాలను కట్టుకుంటున్నాం. అంటే నా పరిచర్య వేరే వాళ్ళ పరిచర్య కంటే గొప్పని చూపించుకోవడానికా? నేను చెప్పేది వాస్తవం. దేనికోసం? దేనికోసమండి? ఆమేన్. అందరూ ఏం చేయాలి? ఏకత్వం పొందాలి. యూనిటీ ఆఫ్ ఫెయిత్. విశ్వాస విషయంలో ఎలా ఉండాలి? దేవుని కుమారు గురించి జ్ఞాన విషయంలో ఎలా ఉండాలి? ఏకత్వం పొందాలి. నేను గొప్పని చూపించుకోవడం కానీ, మన సంఘం గొప్పని కానీ, మనంతటో లేరని కానీ. అర్థమైందా? అది సరైనది కాదు. హల్లెలూయా. ఆమేన్. ఈ 5 రకాల పరిచయలు ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారండి? ఆయన కొందరిని పరిశుద్ధులు సంపూర్ణ జాగ్రత్తగా వినండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. అర్థమైందా? ఎందుకు 5 రకాల పరిచయలు ఉన్నాయి? పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. మీకు తెలుసా ఎందుకు మనం వేరే వేరే సేవకులు వచ్చినప్పుడు మనం కోరుకుంటున్నాం? మీరందరూ వచ్చారు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఆమేన్. ఎందుకని?
దేవుడు 5 రకాల పరిస్థితి ఏది మాట్లాడతాడో తెలియదు. దేవుడు ఒక రకమైన పరిచర్యని అనుమతించడం. అందుకనే మీకు ఎప్పుడు చెప్తాను, ఒకవేళ ఎవరైనా దర్శించడానికి వేరే సేవకులు, వాళ్ళు బయట వాళ్ళే కాదు, లోకల్ వాళ్ళు వచ్చినా నేనేమంటాను, దేవుడు వాళ్ళని ఉపయోగించుకుని ఏదో ఒక విధమైన దాంతో మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమవ్వాలి? మీరు సంపూర్ణులు అవ్వాలి. అంతేనా? అది క్రీస్తు శరీరం ఏమవ్వాలి? క్షేమాభివృద్ధి చెందుటకును, క్షేమాభివృద్ధి కలగాలి. అంటే మరి 5 రకాల పరిచయం మిమ్మల్ని నాశనం చేస్తుంది అనుకోండి, దాని అర్థం ఏంటి? ఆ పరిచయం సరైనవి కానే కదా. అంతేనా? ఆమేన్. కొంతమందిని ఎలా పిలిచారంట? కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్థికులు గాను, కొందరి కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించాను. 5 రకాల పరిచర్లు. హల్లెలూయా. పిలిచారా? సేవకుడు అంటే అర్థం ఏంటి? పరిచారకులు అంటే ఏంటి? సేవ చేయాలి. అర్థమైందా? హల్లెలూయా. కాబట్టి క్షేమాభివృద్ధి కలగ చేయాలి, మీరు సంపూర్ణులు అవ్వాలనే ఉద్దేశముతో ఏదైనా ఏర్పాటు చేయడం జరుగుతుంది. హల్లెలూయా. అంతేగాని కానీ విశ్వాసులకున్న ఒక చెడు అలవాటు ఏంటంటే, బా ఈయనకంటే ఆయన బాగా చెప్పాడు. వినరా? ఈయనకంటే ఆయన బాగా చెప్పాడు. ఆయన పరిచర్య వేరు, ఈయన పరిచర్య వేరు. అర్థమైందా? ఈ 5,000 ఒకే రకంగా ఉన్నాయా? ఇది ఒక రకంగా ఉంది, ఇది ఒక రకంగా ఉంది, ఇది ఒక రకంగా ఉంది. కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తి, కొందరిని కాపలు, కొందరిని బోధకులు గాను. బోధకులు ఉపదేశకు ఒకటే, టీచర్స్. ఏమే అర్థమైందా? ఈ 5 ఒకే విధంగా లేదు. దేవుడు ఆయన ఎలా వాడుకోవాలి ఆయన వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుని మనకి మహిమ కలుగు. సరే, ఏమే మనం ఏం చేయాలి? పిలుపునకు తగినట్లుగా ప్రవర్తించాలి. 5వ అధ్యాయంలో ఏం నేర్చుకుంటున్నాం? కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఇక్కడ ఏముంటుందంటే నడుచుకొనుడి, 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 తగ్గించుకొనుడి. 5వ అధ్యాయంలో ఏదైనా ఉండేది. 5వ అధ్యాయంలో కనుక చూస్తే ఇదిగో 21వ వచనంలో ఉంటుంది, క్రీస్తునందలి భయముతో ఒకరికొకరు లోబడినుడి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడినుడి. ఏమని తెలియజేయబడుతుంది ఇక్కడ 5వ అధ్యాయంలో? ఎలా మానవ సంబంధాల విషయంలో ఎలా మనము లోబడి ఉండాలో, తగ్గించుకొని ఉండాలో, విధేయత కలిగి ఉండాలో ఇక్కడ మనకు నేర్పించబడుచున్నది. నమ్ముచున్నారా? ఎలా భార్యలు అంటే సహోదరులు వారి భర్తలకు ఎలా లోబడాలో, ఏమేన్, అలాగే సంఘము, ఏమేన్, వింటున్నారా, క్రీస్తునికి ఎలా లోబడాలో ఇక్కడ నేర్పించబడుతుంది. నమ్ముచున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఇక్కడంతా కూడా ఇది పురుషులు అనగా భర్తలు వారి భార్యలను ఎలా ప్రేమించాలో, క్రీస్తు తన సంఘాన్ని ఎలాగైతే ప్రేమించారో అలా ప్రేమించాలని. వింటున్నారా? ఈ 5వ అధ్యాయం అంతా కూడా మనం చూసినప్పుడు ఏం తెలియజేస్తున్నాం? మానవ సంబంధాల విషయంలో ఒకరినొకరు ఎలా తగ్గించుకొని లోబడి నడవాలో తెలియజేయబడుతుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దీన్నే కొనసాగిస్తూ పిల్లలు కూడా ఎలా లోబడాలో 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ఆమేన్. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదు. వింటున్నారా? చూడండి, ఇదివరకు మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయంలో తీసుకొస్తూ 6వ అధ్యాయంలో సర్వాంగ కవచం గురించి చెప్పే ముందు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, మానవ సంబంధాలు మనం కలిగి ఉంటాం కాబట్టి పిల్లలు ఎలా ఉండాలి, భర్తలు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, సంఘం ఎలా ఉండాలి, ఎలా లోబడాలి, ఎలా విధేయత కలిగి ఉండాలని చెప్తూ ఆయన పిల్లల దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే,
పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. హల్లెలూయా. ఇదివరకు మీకు చెప్పానా? మనకి పాత నిబంధనలు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయండి? 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఉన్నదా? 10 ఆజ్ఞలలో ఒకే ఒక ఆజ్ఞ పాటిస్తే బహుమానం ఉంది. ఇది ఒక్క ఆజ్ఞనే. ఏది? తల్లిదండ్రులకు విధేయులైతే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. మరలా ఎందుకు వస్తుందో ఒకసారి చూద్దాం. ఒక తల్లిగారితో మాట్లాడాను ఈరోజు. మా బంధువులు కాదు, మా తల్లి కూడా కాదు, వేరే ఒక పెద్దామతో. ఆమె జన్మదినం ఈరోజు. చెప్పారు, నేను ఫోన్ చేసి మాట్లాడాను. ఆమె చెప్తున్నారు తమ అభిప్రాయం. చూడండి, కుమారుల విషయంలో ఈ దీర్ఘాయుష్షు పొందడం అనేది చెప్పాలంటే, ఏ కుమారులైతే తల్లిని తండ్రిని ఇబ్బంది పెట్టలేదో వాళ్ళు బతికే ఉన్నారు. చెప్పమంటారా? అర్థమైందా? ఏ కుమారులైతే తల్లిని తండ్రిని ఇబ్బంది పెట్టకుండా, ఇబ్బంది అంటే వారు చాలా ఇబ్బంది పెట్టారు, వాళ్ళిద్దరు చనిపోయారు, 2 కుమారులు బతికున్నారు. వింటున్నారా? అంటే ఈరోజు నేనేదో కావాలని చెప్పింది కాదు. ఈరోజు ఉదయం మాట్లాడాను. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇది ఉపయోగించు అని చెప్పేస్తున్నాను. ఎవరని చెప్పలేదు కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటా. అంటే అర్థమేంటి? పిల్లలారా, మీ తల్లిదండ్రులు మీరు ఏం చేయాలి? విధేయులై ఉండండి. వాళ్ళకి ఇబ్బంది కలిగించద్దు. అర్థమైందా? నేను ఇప్పుడు సాక్ష్యం చెప్పిన వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. మామూలు ఇబ్బంది కాదు వాళ్ళు. అర్థమైందా? అంటే దేవుని వాక్యం ఊరకనే లేదండి. అర్థమైందా? తల్లిదండ్రులుగా మీరు మర్చిపోతారేమో, మీరు క్షమిస్తారేమో, దేవుడు క్షమించడు. వింటున్నారా? కొన్ని విషయాల్లో దేవుడు క్షమించేవాడు, కానీ వాళ్ళు క్షమాపణ లేకుండా దేవుని యొక్క ఆజ్ఞను గనక వాళ్ళు మీరితే దేవుడు ఎలా చూసుకుంటాడు? నిజం, చాలా విచారకరం. ఆమేన్. కాబట్టి ఏం చేద్దాం? విధేయులై ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. విధేయత అంటే సంఘం ఎవరికి విధేయులై ఉండాలి? సరే, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి, భార్యలు భర్తలకు విధేయులై ఉండాలి, అంతా బాగానే ఉంది. సరే సంఘం వచ్చేసరికి ఎవరికి విధేయులై ఉండాలి? క్రీస్తుకి విధేయులైనటువంటి అర్థం ఏంటి? ఆమేన్. 5వ అధ్యాయము ఇక్కడ చూడండి ఏమనుందో. ఇక్కడ ఏమని చూడండి, 5వ అధ్యాయం 3:32 వచ్చి, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్తున్నాను. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఇక్కడ సంఘము క్రీస్తునకు లోబడి ఉండే విషయములో ఆయన చెప్తున్నారు. హల్లెలూయా. వింటున్నారా? అంటే ఇప్పుడు సంఘం దేనికి లోబడాలి? క్రీస్తు అనగా వాక్యానికి మనం లోబడాలి. మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు కాదు, కానీ దేవుడు ఏదైతే చెప్పారో క్రీస్తుకు లోబడడం అంటే, క్రీస్తు ఉన్నారా అప్పుడు? ఆయన వాక్య రూపి అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ఎవరికి లోబడాలి? చాలామంది ఏం చెప్తారంటే, నేను లోబడుతున్నానండి, నేను యేసుప్రభుని నాకు గౌరవమే, యేసుప్రభుని నాకు భక్తే అని చెప్పేసి అంటారు. వాక్యం కనుక చెప్పేటప్పుడు ఏమైపోతుంది? ఎగిరిపోతుంది. వాక్యానికి విధేయత చూపించరు. అర్థమైందా? ఆమేన్. దేవుని వాక్యం ఏదైతే ఉన్నదో దాని ప్రకారం ప్రవక్త గారు ఏం చెప్పారు తెలుసా? ఏదైనా వాక్యం నీకు అర్థం కాకపోతే క్వశ్చన్ చేయబాకు. డోంట్ క్వశ్చన్ ఇట్. వాక్యం అర్థం కాకపోతే ప్రశ్నించొద్దు. ఆమేన్. వాక్యముతోనే నిలిచి ఉండు. హల్లెలూయా. ఆమేన్. ఒక భార్య భర్తకి ఎలాగైతే లోబడుతుందో, మనకు కూడా సంఘానికి కూడా ఒక భర్త ఉన్నాడు. ఎవరు?
దేవుని వాక్యం. ప్రవక్త గారు చెప్పారు, మనం ఈ వాక్యముతో వివాహం చేయబడ్డాం. వీఆర్ మ్యారీడ్ టు ద వర్డ్. మన భర్త ఎవరండి? ఎవరు? వాక్యం. మనం దేనితో వివాహం చేయబడ్డాం? వాక్యముతో. ఆయనే కదా వాక్యం. హల్లెలూయా. వింటున్నారా? ఆమేన్. ఆయన కనపడడు. ఏం కనపడుతుంది? వాక్యం. అదృశ్యుడైన క్రీస్తు క్రీస్తు వాక్యమును ధరించుకుని మనల్లో ఆయన పని చేస్తున్నాడు. హల్లెలూయా. అదే కదా ఉన్నది. దేవుని మనకి మహిమ కలుగును గాక. కాబట్టి మనం వాక్యముతో వివాహం చేయబడి మంచిది. ఇప్పుడు అసలైన వాక్యం కొద్దాం. ప్రైజ్ ది లార్డ్. 6వ అధ్యాయం 10వ వచనం. ఆమేన్. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. ఆయన యందు బలవంతులై ఉండుడి. వింటున్నారా? ఎవరిని బట్టి బలవంతులై ఉండాలి? ఆయన శక్తిని బట్టి. ఆమేన్. ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎందుకు చెప్తున్నారో మీకు అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొని. చూడండి, మీరు ఎలా శక్తిమంతులుగా ఉండాలో, ఎలా బలవంతులుగా ఉండాలో 11వ వచనం చెప్తున్నారు. ఏంటి? ఎలా శక్తిమంతులుగా ఉండాలో అంతకుముందు వాక్యంలో నేర్చుకున్న ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై, అది ఎలా ఉండాలో 11వ వచనంలో ఇక్కడ చెప్తున్నారు. వింటున్నారా? అంటే ఎలా ఆ యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలో ఇక్కడ నేర్పిస్తూ, ఆమేన్, దేవుని మనకి మహిమ కలుగును గాక. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్టును దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. ఆమేన్. సర్వాంగ అంటే అర్థం ఏంటి? హోల్. ఇంగ్లీష్లో మంచిగా ఉంటుంది. WHOLE. సర్వాంగ అంటే ఏంటి తెలుసా? 100%, 90% కాదు, 25% కాదు. ధరించుకోవడం సగం కాదు, 3 వంతులు కాదు, 90% కాదు. సర్వాంగ కవచము. ఎందుకని? నువ్వు దయ్యపు యొక్క శక్తులను, అపవాది తంత్రమును ఎదిరించాలంటే, ఎదిరించి శక్తిమంతులు అవ్వాలంటే ఏం చేయాలి? మొట్టమొదట ఆ కవచాన్ని పూర్తిగా ధరించాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఏమవ్వవు? పడిపోవు. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. ధైర్యముగా ఉంటావు, శక్తిని కలిగి ఉంటావు, నిలబడగలుగుతావు. హల్లెలూయా. అప్పుడు నువ్వు వెనక్కిపోవడం అనేది ఉండదు. ఇంకా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇది ఒకరోజు దేవుల్లో ఉండి ఇంకొక రోజు దేవుల్లో లేకుండా. అర్థమైందా? ఒకరోజు ఆయన సేవించి ఇంకొక రోజు ఆయన సేవించకుండా. అర్థమైందా? ఒకరోజు ప్రభువులో ఇంకొక రోజు లోకములో. ఆ విధంగా ఉండవు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క ఎఫెసీలోనికి గ్రంథంలోనికి నీ యొక్క స్థానంలోకి వచ్చి ఉన్నావు, అర్థం ఏంటి తెలుసా? ఈ యొక్క 6వ అధ్యాయంలోకి నువ్వు వచ్చి ఉన్నావంటే, ఈ యొక్క 10వ అధ్యాయానికి 10వ వచనానికి వచ్చి ఉన్నావంటే, నీవు ఎవరో నువ్వు ఎరిగి ఉన్నావు. నీ దేవుడు ఎవరో నువ్వు ఎరిగి ఉన్నావు. ఈ యొక్క వాగ్దానము ఏమైనదో, దేవుడు నీ పట్ల ఏ వాగ్దానము చేసి ఉన్నాడో నువ్వు ఎరిగి ఉన్నావు. నువ్వు ఏ విషయంలో రాజీ పడవో, దేవుని కొరకు నిలబడుదువో, దేవుడు ఏదైతే నీకు తెలియజేస్తున్నాడో దాని కొరకు నిలబడతావు సోదరి సోదరుడా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి సర్వాంగ కవచం, హోల్ ఆర్మర్, నాట్ పార్ట్. ఇది సగం కాదు, లేకపోతే పార్ట్ కాదు. ఆమేన్.
ఏం చేస్తూ ఉంటారు. అందుకనే ఏం చేస్తాను తెలుసుకో, దేవుడు నాకు ఈ వాక్యంతో మాట్లాడాలని చెప్పేస్తాడు. మరి ఇంకో వాక్యం అండి, ముక్కల వాక్యం కాదు, పూర్తి వాక్యం. దేవుని బిడ్డగా ఉన్న నీవు ఆది కాండము నుండి ప్రకటన వరకు ఏ వాక్యాన్ని చదవడానికి దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఏమిస్తున్నాడు ఇక్కడ? సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఎందుకు ధరించుకోవాలండి? ఇప్పుడు యుద్ధం చేస్తారా? ఆర్మీ వాళ్ళు ఏమేసుకుంటారండి? పోలీసులు ఏమేసుకుంటారు? ఆర్మీ వాళ్ళు ఏమేసుకుంటారు? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటారా? ఎందుకని? ఎందుకని? మన శరీరం బలహీనం కాబట్టి. ఎందుకు కవచం అవసరం? బుల్లెట్లకు మనం తట్టుకోలేం అంటే అర్థం ఏంటి? ఈ కవచం ఎందుకు వేసుకోవాలి? ఎందుకు ఇక్కడ సర్వాంగ కవచం ఇవ్వబడింది? 6 కవచాలు ఇక్కడ లేకపోతే 4 కవచాలు లేకపోతే 5 కవచాలు ఇక్కడ ఇవ్వబడతాయి. 2 ఆయుధాలు ఇవ్వబడుతున్నాయి, 1 ఆయుధం ఇవ్వబడుతుంది. వింటున్నారా? 5 కవచాలు ఇవ్వబడుతున్నాయి, 1 ఆయుధం ఇక్కడ ఇవ్వబడుతుంది. జాగ్రత్తగా వినండి. వింటున్నారా? 5 కవచాలు దేనికి? దేనికండి? నీ శరీరం బలహీనం కాబట్టి. అంటే ఏమి తెలుసా? మనలో ఏమున్నాయి? వి గాట్ వీక్ స్పాట్స్, బలహీనమైన ప్రదేశాలు ఉన్నాయి. అంతే కదా? అంతేనా అండి? అంతేనా? నేను చాలా ఆత్మీయం కలిగిన వాడిని అని చెప్పేసి నేను ఏదైనా చేయగలను, నాలో ఏమి బలహీనమైన స్థానాలు లేవు అన్నావు, నేను మోసపుచ్చుకుంటున్నా. మనందరికీ బలహీనమైన స్థానాలు ఉన్నాయి, దేవుడికి తెలుసు. అందుకని దేవుడు ఏమి ఇచ్చాడండి? సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. అపోస్తలులైన పౌలు గారు ఏం చేశారు తెలుసా? ఆ బలహీనమైన స్థానాలు ఏంటో చూపించి ఎలా దాన్ని కప్పుకోవాలో నేర్పిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వాంగ కవచము దేనికి ఇవ్వబడింది? మనలో బలహీనమైన ప్రదేశాలు ఉన్నాయి, అవి కప్పబడాలి. ఎందుకంటే మనం పడిపోకుండా ఉండాలి కాబట్టి. ఆమేన్. మనం దయ్యాన్ని ఎదుర్కోవాలి కాబట్టి, నిలబడాలి కాబట్టి. హల్లెలూయా, ఆమేన్. ఇది ఎలా కప్పుకోవాలి చెప్పే ముందు ఒక మాట చెప్తున్నాడు ఆయన. ఇందామా 12వ వచనంలో ఏం చెప్తున్నారో చూద్దాం. ఇది సర్వాంగ కవచం గురించి ఇంకా చెప్పలా, అదేంటో ఇంకా చెప్పలేదు, చెప్పబోతున్నారు. చెప్పబోతూ ఒక మాట చెప్తున్నారు. చదవండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాం. చూడండి, ఎందుకు నీకు సర్వాంగ కవచం ఇవ్వబడింది? మనం ఎక్కడికి వెళ్తున్నాం? యుద్ధానికి వెళ్తున్నాం. ఎవరితో పోరాడుతున్నాం? దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం. మనం ఎవరి గురించి, ఎవరితో పోరాడాలి? పక్కనున్న సోదరుడితో కాదు, పక్కనున్న సిస్టర్తో కాదు, పక్కనున్న సంఘాలతో కాదు. అర్థమైందా? నువ్వు నా శత్రువు కాదు. అర్థమైందా? క్రీస్తులో కడగబడిన వ్యక్తి నా శత్రువు ఎలా అవుతాడు? కానీ దురదృష్టకరమైంది ఏంటిది? మనం ఏం చేస్తున్నాం? ఎవరికి మనకు శత్రువులు? లోకంలో వాడి శత్రువు కాదు మనకు. ఇప్పుడు ఎవరు అంటే లోకంలో వాళ్ళంటే ఎవరు మనకు శత్రువు ఉండకూడదు. అర్థమైందా? అంటే అర్థం ఏంటి? మీరు నేను శత్రువుని కాదు ఇక్కడ. ఆమేన్. ఒకరి లోకంలో మనం ఏం చేయాలి? మనల్ని మనం ఏం పడగొట్టుకోకూడదు. మనం ఏం చేయాలి? ఇక్కడ ఒకరినొకరు ఏం చేయాలని సహాయపడాలి. హల్లెలూయా, ఆమేన్. మనందరం అందుకే ఇక్కడ వచ్చినా నమ్ముతున్నాను. అందుకే వచ్చా మనం ఒకరినొకరు బలపరుచుకోవడానికే కదా, ఒకరినొకరిని ఎత్తిపట్టుకోవడానికే కదా. హల్లెలూయా. ఒకరినొకరు ప్రార్థన చేయడానికే కదా. హల్లెలూయా,
ఆమేన్. అందుకనే ఇక్కడికి వచ్చాం. అలాగే ఇతరుల పట్ల మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇది రక్త మాంసములతో కలిగిన యుద్ధము కాదు. మనము ఒకరితో ఒకరు మనం పోరాడట లేదు సోదరి సోదరుడా. ఆమేన్. నేను నమ్ముచున్నాను ఈ సంఘంలో ఎవ్వరు కూడా ఇది ఇంకొక క్రైస్తవులతో పోరాడట్లేదని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. ఆమేన్. దేవుని మనకి నేను దేవుని యొక్క సన్నిధిలో చెప్తాను, నేను ఎవరి పట్ల వ్యతిరేకత లేదు. విన్నారా? ఎవరైనా మన వాక్యాన్ని నమ్మినా నమ్మకపోయినా, మనం అది ప్రకటన కావచ్చు, ప్రత్యక్షత కావచ్చు, ఏదైనా కావచ్చు, నమ్మకపోయిన పని ప్రభువా నాయన తండ్రి వారు ఏం చేయించున్నారు వారికి తెలియదు నాయన, వారికి సరైన మనసు దయచేనయ్యా, వాళ్ళకి సరైన ప్రేమ దయచేయ్యా అని ప్రార్థన చేస్తాం. అంతేగాని మనం 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 ఏం చేయకూడదండి? ద్వేషించకూడదు. హల్లెలూయా. దేవుని మనకి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారు? ఇక్కడ మనం పోరాడేది ఏం పోరాటం అండి? ఇది ఎలాంటి పోరాటం? ఇది సహజాతీతమైన యుద్ధమైనది. ఇట్ ఈస్ వీఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ సూపర్ న్యాచురల్ బ్యాటిల్. హల్లెలూయా. సహజాతీతమైన యుద్ధమై ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. దేవుని మనకి మహిమ కలుగును గాక. అంతేనా అండి? సహజాతీతమైన యుద్ధమా లేకపోతే రక్త మాంసంతో మనం పోరాడుతున్నామా? ఆమేన్. ప్రవక్త గారు ఏం చెప్పారు తెలుసా? చాలాసార్లు బ్రదర్ అని చెప్తున్నారు. ప్రవక్త గారు ఒక కొటేషన్లు అని చెప్తారు. మనం ఏం చెప్తాం సాధారణంగా? ఫలానా వాళ్ళు ఇలా అన్నారండి, ఫలానా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఫలానా వాళ్ళు ఇలా చేశారు. ఎందుకు అలా చేస్తున్నారు తెలుసా? ఫలానా వాళ్ళు ఇలా నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు తెలుసా? వాళ్ళలో ఒక ఆత్మ పనిచేస్తుంది. ఏందండి? ఆత్మ. ఆ సహోదరుడు కాదు, ఆ సహోదరుడు ఒక ఆత్మతో వాళ్ళు నింపబడ్డారు. వింటున్నారా? అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? కొన్ని దయ్యపాత్మలు ఉన్నాయి. ఆ ఆత్మలకి ఈ లోకంలో పనిచేయడానికి కొన్ని శరీరాలు కావాలి. వింటున్నారా? మీ శరీరాలు వాడుకొని ఇస్తారా? దయ్యాలు అడుగుతున్నాయి, నేను వాడుకుంటా. నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడైతే ద్వేషపూరితమైన ఆ యొక్క ఆత్మను నీవు అనుమతిస్తున్నావు, ఏం చేస్తున్నావు? దయ్యానికి ఏం చేస్తున్నావు? ఒక సాధనంగా వాడబడుతున్నావు. ప్రవక్త గారు చెప్పారు, ఇది భ్రమపరచు ఆత్మలు అనేకమైన వర్తమానాలు చెప్పారు. అంటే ఏంటిది? ఈ ఆత్మలు ఏం చేస్తున్నాయి? ఏ శరీరంలోకి దూకాలా అని రెడీగా ఉన్నాయి. ఏమిస్తున్నాయి తెలుసా? ఆ యొక్క దయ్యాలు ఏం చేస్తున్నాయి తెలుసా? ఒక ఫలానా ఇక్కడ ఒక సహోదరు తీసుకుందాం. దయ్యం ఏం చేస్తుంది? ఫలానాయనలో వెళ్ళి ఎప్పుడు దూకాలా అని అంటే, ఎప్పుడైతే ఆ యొక్క సహోదరుడు అటువంటి యొక్క ఆత్మను అనుమతిస్తాడో ఏమవుతుంది తెలుసా? దయ్యం తీసుకెళ్ళి దయ్యపు స్వభావాన్ని ఆ సహోదరులు పెడుతుంది. అందుకనే ఏదైనా చూసి ఈయన అట్టంటాడు కాడే, ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఏదో తేడాగా ఉంది. విన్నారా? ఆ సహోదరుడు కాదు, ఆ సహోదరి కాదు. ఏమైంది? వాళ్ళల్లో దయ్యపు ఆత్మ పనిచేసి దయ్యపు స్వభావం అక్కడ బయలుపరచబడుతుంది. ఆమేన్. వింటున్నారా? అర్థమైందా? ఓ మాట చెప్పమంటారా? క్రైస్తవులందరికీ తెలుసు 1000 ఏళ్ల పరిపాలన ఉంటుందని, నిత్యత్వంలో ఉంటామని తెలుసు కదా. ఇక్కడ 1-2 సంవత్సరాలు నువ్వు కలిసి లేకపోతే 1000 ఏళ్ల పరిపాలన ఉంటావా? నిత్యత్వంలో ఉంటావా? యు మస్ట్ బి జోకింగ్. నువ్వేదో జోక్ చేస్తున్నావు అనుకుంటాను. ఇక్కడే నువ్వు ముఖం చూసుకోలేకపోతున్నావు. ఇక్కడే నీకు ద్వేషం ఉంది. నువ్వు ఎలా 1000 ఏళ్ల పరిపాలన ఉంటావు? మనం పోరాడేది రక్త మాంసములతో కాదు. అపోస్తలుడైన పౌలు గారు ఆమేన్ ఈ 12వ వచనంలో ఆయన సర్వాంగ కవచాన్ని ఎలా ధరించుకోవాలో నేర్పించే ముందు ఏమని చెప్తున్నారు? అయ్యా ఎఫెసీలారా, మనం పోరాడేది రక్త
రక్త మాంసములతో కాదు. ఈ పోరాడే యుద్ధము రక్త మాంసములతో కాదు. ఆమేన్. ఎవరితో? ఎవరితో? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సముద్రపు లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహములతోనూ. మీరు నేను దురాత్మ సమూహం కాదండి. మీరు మేము ప్రధానులమా, అధికారులమా, అంధకార సంబంధం లోకనాథులమా? చెప్పాలండి. మనం ఆ శక్తులమా? కాదు. ఏ శక్తులు అవి? దయ్యపు శక్తులు. ఎక్కడున్నాయి? ఆత్మీయంగా ఆమేన్. ఏ స్థానం అయితే ఉన్నదో ఆ స్థానంలో ఉన్నాయి. కాబట్టి దయ్యపు యొక్క ఆత్మలు ఏం చేస్తున్నాయి? ప్రతి దినం పనిచేస్తూనే ఉన్నాయి, పోరాడుతూనే ఉన్నాయి, యుద్ధం చేస్తూనే ఉన్నాయి. ఒక మాట చెప్పమంటారా? హల్లెలూయా. కానీ ఆ ఆత్మలు ఎన్నటికీ కూడా నిన్ను జయించలేవు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు సర్వాంగ కవచమునిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆ దయ్యపు శక్తులు అమ్మో దయ్యం నన్ను ఏదో చేస్తుంది. అవును, ఏదో చేస్తుంది. ఎప్పుడు? నువ్వు సరిగా ధరించుకోకపోతే, దేవుడు నీకు ఏమిచ్చాడో తెలియకపోతే. అర్థమైందా? నువ్వు కానీ ఈ కవచాన్ని కనుక సరిగా ధరిస్తే ఏ విధమైన దయ్యపు శక్తినైనా నువ్వు జయించగలవు. దేవుడు నీకు సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. 13వ వచనం చదువుదాం. ఆమేన్. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించి. ఏ కవచాన్ని మనం ధరించాలి? సర్వాంగ. ఎవరిచ్చి కవచాన్ని? దేవుడిచ్చు సర్వాంగ. దేవుడిచ్చిన దాన్ని. వింటున్నారా? మన సొంతంగా ఏర్పాటు చేసుకుంది కాదు, సొంత తలంపులు కాదు. అర్థమైందా? మన సొంత ఆలోచనలు యుద్ధంలో పని చేయవు. నీకు ఎంత తెలిసినా, నీకు తెలిసినా ఏం చేయాలి తెలుసా? ఆమేన్. హల్లెలూయా. మీకు తెలుసా, కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని రోజులుగా వీటికి సమాధానం రాదు. ఎప్పుడు వస్తుంది తెలుసా సమాధానం? అయ్యా నాకు తెలీదు, ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియదు అని నువ్వు తగ్గించి ఎప్పుడైతే అడుగుతావో అప్పుడు నీకు సమాధానం వస్తుంది. చెప్పాలంటే నా దగ్గర 100 ఉదాహరణలు ఉన్నాయి. వింటున్నారా? నేను ఎప్పుడైతే ఆలోచిస్తున్నా, నువ్వు ఆలోచించడం కాదు, దేవుని ఆలోచన పెట్టు. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకో. ఓ హల్లెలూయా. ఆమేన్. మనకు కావాల్సింది ఏంటిది? ఆయన కవచము కావాలి, ఆయన కాపుదల కావాలి. హల్లెలూయా. అప్పుడే ఈ గొప్ప పోరాటంలో మనం పోరాడగలము. ఆమేన్. అంతేనంటారా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం చూద్దాం, మొట్టమొదటి చూద్దాం. ఆమేన్. ఏలయనగా 14వ వచనంలో చూద్దాం. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు. ఆగనే. మొట్టమొదటి సర్వాంగ కవచములో ఉన్నది. మొట్టమొదటి దాన్ని ఏం ధరించాలో చెప్తున్నారు. వింటున్నారా? ఏంటండి? నీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. ఇంగ్లీష్, your loins gird about with truth. నడుమునకు, జాగ్రత్తగా వినండి, నడుమునకు ఏం కట్టుకోవాలి? సత్యాన్ని కట్టుకోవాలి. జాగ్రత్తగా వినండి. వింటున్నారా? నడుము బైబిల్ గ్రంథములో ఉన్న అర్థాన్ని కనుక మీరు చూసినప్పుడు దేన్ని సూచిస్తుందంటే సంతానోత్పత్తికి మూలముగా ఉన్నది. నడుము దేనికి సూచిస్తున్నది? సంతానోత్పత్తికి మూలముగా ఉంది. దేవుడు అబ్రహాముతో ఎప్పుడైతే నీకు వాగ్దాన కుమారుణ్ణి ఇస్తానని చెప్పినప్పుడు ఆయన నేను చదువుతాను, మీరు తీయద్దు. ఆయన ఆదికాండము 15వ అధ్యాయంలో ఈ విధంగా అంటారు, నీ గర్భవాసమున పుట్టపోవచ్చున్న వాడు నీకు వారసుడగును. గర్భవాసం అంటే ఎవరికి? అబ్రహాం గర్భం ఉందా అంటే లాయిన్స్. అర్థమైందా? హల్లెలూయా.
నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగును. అలాగే యాకోబు కూడా ఇక్కడ చెప్పినప్పుడు ఏమన్నారు తెలుసా? రాజులు నీ గర్భవాసమున పుట్టేదరు. విన్నారా? ఆమేన్. జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. ఏంటిది? అబ్రహాము గర్భవాసమున ఏంటి? ఎవరు పుట్టింది? యాకోబు గర్భవాసమున ఎవరు పుట్టింది? మగ శిశువు పుట్టాడు. ఎవరా మగ శిశువు? మనం నేర్చుకున్నాం కదా. హల్లెలూయా. ఇట్ బ్రింగ్ ఫోర్త్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క జీవితాన్ని వారు వారి దినాలలో ప్రతిబింబించారు. ఇస్సాకు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడా? హల్లెలూయా. యోసేపు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడా? అంటే ఆ యొక్క గర్భములో నడుములోంచి ఎవరు వచ్చారు? ఇక్కడ దేవుడు తన యొక్క కార్యాన్ని చేశాడు. అలాగే నిర్గమకాండములో, నేను సమయం లేదు కాబట్టి నేను తొందరగా వెళ్తున్నాను. 6 పస్కా పండుగ చేసుకున్నప్పుడు వారందరినీ చివరి దినమున వారికి ఏం చేశారండి? ఇదిగో మీరందరూ వినాలి, మీరందరూ ఏం చేయాలి? తినండి అని చెప్పారు. మనం వింటున్నాం కదా. ఇది ఫ్రైడే శుక్రవారం టేప్ వర్తమానం వింటున్నాం. ఇది దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఆరాధన స్థలం అని. దాంట్లో ఏమని చెప్తున్నారు ఇక్కడ? అక్కడ ఏం చేయాలి? మీరు ఇచ్చిన చివరిగా పస్కా ఆ యొక్క గొర్రెని వధించి మీరు తినాలన్నారు. వాళ్ళు ఎట్ట తినాలి తెలుసా? నడుము కట్టుకొని, నిలబడి, షూ వేసుకుని, డ్రెస్ వేసుకుని నుంచుని తినాలంట. కావాలంటే 12వ అధ్యాయం ఉంటుంది, తర్వాత మీరు చదువుకోనండి. దేనికి సాదృశ్యంగా ఉంది? నడుము కట్టుకుని. ఆమేన్. ఒకానొక సమయంలో ఏలియా, మీరు చూసినప్పుడు ఏలియా ప్రవచనం పలుకుతాడు. ఏమని? ఇదిగో విస్తారమైన వర్షము కురిపించబోతున్నాను అని దానిని ఏలియా పలికినప్పుడు ఏలియా చేస్తాడు. బైబిల్ గ్రంథం ఇలా చెప్తుంది. మీరు కావాలంటే 1 రాజులు 18వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన ఏం చేశాడు? ఆయన నడుము కట్టుకున్నట్లుగా ఉంటుంది. హల్లెలూయా. నడుము దేనికి సాదృశ్యంగా ఉంది? అక్కడ ఏదో దేవుని యొక్క పని జరుగుతూ ఉన్నది. ఏంటో పని? ఆత్మీయమైన పోరాటం జరుగుతుంది. ఇది గొప్ప పోరాటం జరుగుతుంది. హల్లెలూయా. ఆ గొప్ప పోరాటానికి ఏం కావాలి? ఈ నడుముకి ఏం కావాలి? ఏం కావాలి? సత్యమును దట్టి కట్టుకోవాలి. అర్థమైందా? నడుము ఏం కట్టుకోవాలి? ఏం కావాలి? ఏం సత్యం? అది దేవుని వాక్యం అనే సత్యం కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మన దేని కొరకు సిద్ధపరుస్తున్నాడండి? గొప్ప యుద్ధానికి సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్. ఆ యుద్ధం సిద్ధపడాలంటే ఏం కావాలి మనకి? సత్యమును దట్టి కావాలి. సోదరి సోదరుడు వింటున్నారా? సమయం లేదు కాబట్టి నేను ఈ ఒక్క మాట చెప్పి వదిలేస్తా, కానీ మీరు తర్వాత ఎప్పుడన్నా చెప్తాను, మీరు అడగద్దు. ఆది కాండములో చెప్పాలంటే పాపం ఎందుకు వచ్చింది తెలుసా? వాళ్ళు తన దట్టిని సరిగా కట్టుకోలా. ఆమేన్. అందుకనే ఏమొచ్చింది ఇక్కడ? సర్ప సంతానం వచ్చింది. ఆమేన్. తర్వాత ఒకసారి చూద్దాం, మీ అందరికీ అర్థమై ఉంటుంది. హల్లెలూయా. ఏమన్నది? ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని. నడుము కాపాడాలా లేదా? హల్లెలూయా. ఏం చేయాలి? దేవుని యొక్క వాగ్దానము నెరవేర్పు కావాలంటే ఏం జరుగుతుంది ఇక్కడ? దేవుడు ఇక్కడ అబ్రహాం విషయంలో కానీ, ఆమేన్, యాకోబు విషయంలో కానీ, ఇశ్రాయేలు ప్రజల విషయంలో కానీ, ఏలియా విషయంలో కానీ ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ కాపాడుచున్నాడు. కాబట్టి ఏం కావాలి మనకి? ఇక్కడ సత్యం కావాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నడుముకి ఏం కావాలండి? సత్యం కావాలి. తర్వాత నీతియను మైమరపు తొడుగుకొని. రెండవది వింటున్నారా? ఇంగ్లీష్లో ఏమన్నా చూడండి, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అని ఉంటుంది. అదేనా? చదవండి ఇంగ్లీష్లో. 14వ వచనం చదవండి. Stand therefore, having your loins girt about with truth, and having on the లైన్స్ గర్డ్ విత్ ట్రూత్ అంటే సత్యమని దట్టి కట్టుకుని. అదే having on the breastplate of righteousness. హ్యావింగ్ బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్ అంటే ఏంటిది? ఛాతీ. ఇదంతా ఛాతే కదా. ఈ ఛాతీని ఏం చేయాలి? తొడుగు కావాలి. విన్నారా? ఏంటా తొడుగు? నీతి అనే తొడుగు. హల్లెలూయా. విన్నారా? నడుము యొక్క తొడుగు ఏంటి? సత్యం. అంతేనా? ఈ యొక్క ఛాతి భాగానికి ఏంటిది? నీతి అనేది. విన్నారా? జ్ఞాపకం ఉంచుకోనండి.
పోలీసు వాళ్ళు కానీ ఆర్మీ కానీ యుద్ధం చేసేటప్పుడు ఏం వేసుకుంటారు వాళ్ళు? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటారు, అంతేనా? ఎందుకండి ఎందుకు వేసుకుంటారండి? బుల్లెట్ ఎక్కడ తగలకూడదని? గుండెకి తగలకూడదని. అంటే అర్థమైందా? ఈ గుండెను కాపాడడానికి ఏం వేసుకున్నారు? ఇక్కడ ఒక కవచాన్ని వేసుకుంటున్నారు. ఈ పోరాటంలో ఏం చేయాలి? మన గుండె కాపాడబడాలి. ఈ కాపాడబడాలంటే ఏం చేయాలి? దీనికి ఒక కవచాన్ని ఇవ్వాలి. చూడండి, మన గుండెను చూసినప్పుడు చాలా ఉంటుంది తెలుసా, ఓ ఇతనికి చాలా ధైర్యం ఉందిరా అంటారా లేదా? మీరు గుండె ధైర్యం ఎక్కువ అంటారా లేదా? చాలా మనసాక్షి చాలా ఎక్కువ ఉంది, వీళ్ళకి గుండె ఎక్కువ, చాలా ధైర్యవంతులు, చాలా బలమైన వాళ్ళు అంటారా లేదా? వీళ్ళకి నిజమైన గుండె ఉంది అంటారా లేదా? చెప్పండి, చెప్పాలండి. ఏమే? అందుకనే ఆ హృదయం ఏం చేయబడాలి? కాపాడబడాలి. అందుకే దేవుడు ఏం చేశారు తెలుసా? ఈ హృదయం కూడా ఆయన కాపాడుతున్నాడు. ఎందుకు కాపాడుతున్నాడు? దేవుడు ఇక్కడ ఆయన ప్రాణం, సోల్ని ఇక్కడ పెట్టాడు. హల్లెలూయా, ఆమేన్. అంతేనా? ఆమేన్. దేవుడు ఏం చేశాడు? నిన్ను నరుని జీవాత్మనిచ్చి ఆయన ఏమిచ్చాడు? ఇక్కడ ఆయన జీవాన్ని ఇక్కడ ఉంచాడు. హల్లెలూయా. ఇది ఈ యొక్క హృదయంలోనే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రవక్త గారు ఏం చెప్పారు తెలుసా? ఆమేన్. దేవుడు ఏం చేశారు తెలుసా? ఆమేన్. ఈ హృదయములో ఆయన యొక్క ఇది మనకు ఒక దాన్ని ప్రాణం అనండి, లేకపోతే సోల్ అనండి, ఏదైనా మీరు అనండి. ఇంగ్లీష్లో అయితే సోల్ అనండి. దేవుడు ఒక సోల్ని, ఒక ప్రాణాన్ని ఉంచి ఏమిచ్చాడు? ఆ ప్రాణంలో దేవుడు ఏమి పెట్టాడు? ఇక్కడ ప్రవక్త గారు చెప్పారు, ఒక వాక్యాన్ని డిపాజిట్ చేశారంట. ఎక్కడా? ఇక్కడ హృదయంలో ఉన్న ఆ ప్రాణంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. వాక్యం పెట్టాడని అర్థం ఏంటి? జీవకణాన్ని పెట్టారు, అంతేనా? ఆయన జన్యువుని పెట్టారు. హల్లెలూయా. దేవుడు ఏం చూస్తున్నారు? నీ బాహ్య రూపాన్ని కాదు చూసేది, లోపల ఉన్న జీవకణాన్ని చూస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే ఆయన జీవకణం ఉంది కాబట్టి ఎలాగైనా దీన్ని కాపాడబడాలి. అందుకనే ఏమిస్తున్నాడు ఇక్కడ? మనం గనక భౌతికంగా ఎలాగైతే జాకెట్ పెట్టుకుని ఎలాగైతే దీన్ని కాపాడుతామో, ఆయన ఏమిస్తున్నాడు ఇక్కడ? నీతి అను మైమరమును తొడుగుకొని. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముచున్నారా? ఎందుకు ఈయన నీతి అనే మైమరమును ఇచ్చారు ఇక్కడ? ఎందుకు తెలుసా? ఆయనే ఇక్కడ తన వాక్యాన్ని, తన జీవకణాన్ని ఇక్కడ ఏం చేశారు? డిపాజిట్ చేశారు. కాబట్టి నీతితో ఆయన నిన్ను కాపాడుచున్నారు. హల్లెలూయా. నమ్ముచున్నారా? ఆమేన్. మొదటిగా మన నడుము ఎలా కాపాడబడుచున్నది? సత్యము చేత. మన యొక్క హృదయం ఎలా కాపాడబడుచున్నది? అంటే మన ఛాతీ ఎలా కాపాడబడుతుందండి? నీతి చేత. హల్లెలూయా. నమ్ముచున్నారా? ఆమేన్. సమయం లేదు కానీ ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది కదా. ఆమేన్. ఆయన భార్య తను తాను గురించి సిద్ధపరచుకున్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయన మహింపరచవలు చెప్పగా వింటిని ఆమె ధరించుకొనుటకు ప్రకాశములు నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడిన అవి పరిశుద్ధుల నీతి క్రియలు. హల్లెలూయా. ఆమేన్. అంతేనా? మనలో ఏమి నీతి లేదండి. హల్లెలూయా. మన సొంత నీతి సరిపోదు. హల్లెలూయా. అది దేవుని దృష్టికి కంపుగా ఉన్నది. ఆమేన్. ఎవరి నీతి అయినది? ఆయన నీతి ద్వారానే. హల్లెలూయా. ఆయన నీతిని మనం కలిగి ఉండడం ద్వారానే మనం నిలబడగలుగుతున్నాము. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నాము? ఆయన గురించే కలిగి ఉన్నాము. హల్లెలూయా. ఆయన వాక్యము నమ్మదగినది. ఆమేన్. ఆయన వాక్యమే సత్యమైనది, జీవమైనది, ఆత్మను కలిగించేది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎవరి గురించి, ఎవరి నీతి గురించి? ఇక్కడ దేవుని నీతి గురించి. దేవుని నీతిని మనకి ఇక్కడ కవచముగా ఇవ్వబడింది. ఆ కవచమే నేను నడిపిస్తున్నది. సత్యమును దట్టు కట్టుకొని నీతి అని మైమరుగున తొడుగు వేసుకుని. హల్లెలూయా. 15వ వచనం చదవండి. ఆమేన్. పాదములకు, 3వది చూద్దాం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడి. ఆమేన్. అర్థమైందా? మొదటిది ఏంటి? నడుము, మీకు అర్థమైంది. రెండవది ఛాతీ. ఎందుకు? హృదయం భద్రపరచబడాలి, కాపాడబడాలి. మూడవది
పాదాలు అనేది చాలా ప్రాముఖ్యమే. దేనికి? యుద్ధం చేసేవాళ్ళ విషయంలో, యుద్ధానికి వెళ్ళే వాళ్ళ విషయంలో పాదాలు చాలా ముఖ్యమైనది. ఏ మనిషి కూడా కాళ్ళు లేని వాళ్ళు ఎవరు కూడా యుద్ధానికి వెళ్తారా? చెప్పండి. ఎవరైనా కాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా యుద్ధానికి వెళ్తారా? వెళ్ళరు. ఎందుకంటే ఆ పాదాలే అతన్ని బలంగా నిలబెడతాయి, శక్తిమంతుడిగా ఉంచుతాయి. కాబట్టి పాదాలు అవసరం. అలాగే ఆత్మీయంగా చూసుకున్నప్పుడు దాని అర్థమైందా? ఆమేన్. భౌతికంగా పాదాలు ఎలాగైతే అనేకమైన ప్రదేశాలకి నేను తీసుకువెళ్ళి అనేకమైన ప్రదేశాలకు నేను ఎలాగైతే తీసుకువెళ్తుందో, హల్లెలూయా, అంతేనా కదండి? ఆ భౌతికంగా వాళ్ళు పోరాడేటప్పుడు అనేకమైన ప్రదేశాలకు వెళ్తారు. ఎలా? ఇది కొన్ని కొండలు, కొన్ని లోయలు, కొన్ని కరుకైన ప్రదేశాలు, కొన్ని మంచి ప్రదేశాలు, అనేకమైన ఆటకు వెళ్తారు. హల్లెలూయా. కాబట్టి ఈ ఆత్మీయ పోరాటంలో కూడా దేవుడు మనకి ఇచ్చిన యొక్క పాదములతో ఏం చేస్తామండి? మనం అనేకమైన ప్రదేశాలకి వెళ్తాం. కాబట్టి ఈ పాదాలు ఏం చేయాలి? కాపాడబడాలి. హల్లెలూయా. ప్రవక్తగా చెప్తారు, దేవుడు నిన్ను పిక్నిక్ కోసం పిలవలేదు, నిన్ను దేనికోసం పిలిచారని? ఆయన యుద్ధము కోసం ఆయన పిలిచినాడు. హల్లెలూయా. అందుకనే ఏం చేస్తాడు? కొన్నిసార్లు కొండల అనుభవంలోకి తీసుకువెళ్తాడు, కొన్నిసార్లు లోయ అనుభవంలోకి తీసుకువెళ్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఏది నునిపైన ప్రదేశం తీసుకెళ్తాడు, కొన్నిసార్లు కటికైన ప్రదేశంలో తీసుకువెళ్తాడు. హల్లెలూయా. ఎందుకని? దేవుడు, ప్రవక్త గారు చెప్పారు, దేవుడు ప్రతి ఒక్క కుమారుని కూడా ఎవరైతే ఆయన పిలిచి ఉన్నాడో వారిని ఏం చేస్తారు? కొన్ని పరీక్షల ద్వారా, కొన్ని ఏం చేస్తారండి? కొన్ని శ్రమల ద్వారా, కొన్ని శోధనల ద్వారా తీసి వాళ్ళు ఎలా స్పందిస్తారో అని పరీక్షించడానికి దేవుడు తీసుకెళ్తున్నాడు. ఆమేన్. మూడవది ఏంటండి? చెప్పాలి. పాదాలు. పాదాలకు ఏం కావాలి? సమాధాన సువార్త. రోమీయులు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, సువార్త ప్రకటించు వారు పాదములు ఎంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నాయి. అంతేనా? సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని రాయబడింది. ఇప్పుడు ఈ పాదాలు ఏం చేయబడాలి? చెప్పండి. ఏం చేయబడాలి? ఆగండి. కాపాడబడాలా? ఎలా కాపాడబడతాం? జోడు దొరుకుకోవాలి, అదే కదా. చెప్పులు దొడుక్కోవాలి, అదేనా ఇక్కడ చెప్పింది? జోడు దొడుక్కుని ఉండండి అని చెప్తున్నారు. అపోస్తలుడైన పౌలు గారు చూడండి, దేవుడానికి ఎంత ప్రేరేపణ, ఎంత మంచి మాటలు ఇక్కడ ఇచ్చారు. మనకు అర్థం అవ్వాలని ఏమి ఇచ్చారు? డాల్ అని, అర్థమైందా? మైమరప్పని, దట్టని, ఆ భాషలో రాశారు. కానీ ఆత్మీయంగా చూసినప్పుడు ఇక్కడ ఈ పాదాలు కాపాడబడాలంటే తొడుగుకోవాలి, చెప్పులు వేసుకుంటూ అలాగుంటాం. మరి ఇక్కడ ఈ ఆత్మీయమైన పోరాటంలో మనం అనేకమైన ప్రదేశాలకి మనము వెళుతూ ఉన్నప్పుడు ఎలా కాపాడబడతాయి? సమాధానమనే సువార్త చేత కాపాడబడతాయి. హల్లెలూయా. ఇదేందండి? నేను ఇది ధ్యానించేటప్పుడు చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకో తెలుసా? దేని గురించి చెప్తున్నాడు ఆయన ఇక్కడ? యుద్ధం గురించి చెప్తున్నాడు. మాట్లాడటం ఏం చెప్తున్నాడు? సమాధాన సువార్త. ఇదేంది? ఓ పక్కేమో యుద్ధం అని చెప్తున్నాడు, ఓ పక్కేమో సమాధానం. వింటున్నారా? సమాధాన సువార్త అని చెప్తుంది. దీనికి నాకేది పోల్చబడలా. అదే నమ్మలేని నిజంగా ఉంది. హల్లెలూయా. ఎందుకంటే సమాధానము, యుద్ధం రెండు వ్యతిరేకంగా ఉంటాయి, రెండు. కానీ ఇక్కడ ఏ సమాధానం గురించి మాట్లాడుతున్నారు? ఏ సమాధానం గురించి మాట్లాడుతున్నారు? ఇది దేవునితో కలిసి ఉండే సమాధానం గురించి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఇది నీతో దేవునికి ఎలాగైతే సంబంధం ఉన్నదో ఆ యొక్క సంబంధం గురించి ఉన్న సమాధానం గురించి ఇక్కడ చెప్తున్నారు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఇక్కడ సువార్త అంటే దాని అర్థం ఏంటి? సువార్త అంటే గాస్పెల్ అంటే మనకు తెలుసు, మంచి వార్త, గుడ్ న్యూస్, అంతే కదండి. ఆమేన్. మరి ఈ యొక్క సమాధాన సువార్త అంటే అర్థం ఏంటి? అంటే నీ యొక్క పాదాలు ఎప్పుడు కూడా దేని మోసుకెళ్తున్నాయి? మంచి వార్తనే మోసుకువెళ్తున్నాయి. హల్లెలూయా. నమ్ముచున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను ఆ యొక్క యుద్ధానికి నేను సిద్ధపరుస్తూ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆమేన్. నీ యొక్క పాదములను సువార్తను ప్రకటించే విధముగా, సువార్త దేవునితో సమాధానము కలిగి వెళ్ళే విధంగా దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును కాక. సోదరి సోదరుడా, ఈ యొక్క మాటను ముగించే ముందు ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను.
ఎందుకు ఈ మాట అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ చెప్పారంటే, మనం బయట చాలా యుద్ధాలను మనం చూస్తున్నాం. పోరాటాలు బహు భయంకరంగా ఉన్నాయి. దయ్యపు యొక్క ఆత్మలు మరి ముఖ్యంగా అసలు మనం న్యూస్ వింటే భయంకరంగా ఉన్నాయండి. మోసాలు ఎంత ఎక్కువగా అయిపోయాయంటే అంత మోసాలు అయిపోయాయి. వింటున్నారా? ఫోన్ ఓపెన్ చేస్తే, ఫోన్ ఆన్సర్ చేస్తే ఎవరొచ్చి నీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్తారో తెలీదు. ఎందుకనంటే ఏదో స్కాము. ఎవరితోనో మాట్లాడితే ఏంటిది, ఏదో కెమెరా తీసేసి దాని ప్రకారం ఏం చేస్తారు, ఏదో విధంగా తీసుకెళ్ళిపోతారు. పిల్లలు ఏదైనా చూద్దాం అనుకుంటే ఏంటిది, ఏదో ఒక వైరస్ ఉంటుంది, పట్టుకుంటారు, తర్వాత దాంట్లో పడిపోతున్నారు. వింటున్నారా? ఎక్కడ చూసినా చాలా భయంకరంగా ఉన్నాయి లోకంలో. ఇవన్నీ ఎవరు పోరాడుతున్నారు? దయ్యపు ఆత్మలు. వింటున్నారా? ఆమేన్. మన పిల్లలను కనుక మనం కాపాడుకోకపోతే, ఆమేన్, మెలకువగా ఉండకపోతే, జాగ్రత్తగా ఉండకపోతే సాతాను మృంగాలని వాడు సిద్ధంగా ఉన్నాడు. వాడికి తెలుసు వాడి దినాలు ముగించబడ్డాయని, వాడికి తెలుసు వాడి సమయం ముగించబడుతుందని. నీకు తెలుసా? మనకు తెలుసా? వాడికి తెలుసు వాడి సమయం తక్కువ అని. మనకు తెలుసుంటే బాగుంటుంది. అది ఐ విష్ వీ కుడ్ నో ఇట్ టు. మనం ఏమనుకుంటే ఇంకా చాలా సమయం ఉంది, అంతేనా? యవనస్తులు ఇప్పుడు వాడే పదం ఏంటో తెలుసా? ఐ గాట్ ప్లెంటీ ఆఫ్ టైం. నాకు చాలా సమయం ఉంది. ఐ వాంట్ ఎంజాయ్ మై లైఫ్. నా జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు, అంతేనా? ఎస్. కానీ అది దయ్యం చేతిలో పడితే ఇంకేం లేదు. అర్థమైందా? దేవునిలో ఉండి ఆ యొక్క జీవితాన్ని ఆస్వాదించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఏం చేయాలి? సర్వాంగ కవచాన్ని వేసుకోవాలి. హల్లెలూయా. సత్యమను దట్టి. అర్థమైందా? ఆమేన్. నీతిని మయమర్పును తొడుగుగా వేసుకుని పాదములకు, ఆమేన్, అర్థమైందా? సమాధానకరమైన సువార్త. హల్లెలూయా, ఆమేన్. 16వ వచనం, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. నేను ఇందాక ఒక మాట చెప్పడం మర్చిపోయి, ఎందుకు సాతాను విషయం జాగ్రత్తగా ఉండాలంటే, వాడు ఎట్లా వస్తున్నాడో తెలుసా? తంత్రములు అనే పదం 11వ వాక్యంలో విన్నారా ఇందాక? తంత్రాలు అంటే ఏంటి తెలుసా? వాడు వచ్చినట్టు నీకు తెలీదు. అర్థమైందా? వాడు వచ్చినట్టే నీకు తెలియదు. వాడు అట్లా వస్తున్నాడు. మనం ఏమంటాం? ఇది సాతానా, నాకు తెలియదండి. అందుకనే వాక్యం చెప్తే మెలకువగలిగి ఉండుడి. హల్లెలూయా. సరే, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకునుడి. డాలు అంటే ఏంటిది? ఇదే కదా. ఇది ఆయుధం కాదు, కవచం. దట్టి కవచం. మయమరపించే ఆ యొక్క ఛాతికిచ్చేది కవచం. పాదాలకి జోడు కవచం. వింటున్నారా? డాలు కవచం. కానీ ఈ కవచంకున్న, ఈ డాలుకున్న తేడా ఏంటి తెలుసా? ఈ దట్టిని ఇక్కడ కట్టలేం, ఇక్కడే కట్టగలం. ఈ యొక్క ఛాతి భాగంలో ఇచ్చిన దాన్ని ఇక్కడే ఉంచగలం, ఇక్కడ ఉంచలేము, ఇక్కడ కట్టలేము. విన్నారా? పాదాలకు ఇచ్చినవి జోళ్ళు అక్కడే వేయగలం. కానీ ఈ డాల్ ఏంటి తెలుసా? ఇక్కడైనా పెట్టచ్చు, ఇక్కడైనా చేయొచ్చు. ఎక్కడైతే బలహీనంగా ఉంటుందో
అక్కడ ప్రతి చోట ఏం చేస్తుంది తెలుసా? మనం మార్చి శత్రువు మనల్ని పోరాడుతున్నాం, డాల్ ఏం చేస్తాం? అడ్డు పెడతాం. హల్లెలూయా. అందుకనే ఆ డాల్ ఏమైంది ఇక్కడ? విశ్వాసం అయ్యున్నది. విశ్వాసం ఏం తెలుసా? అన్ని సమయాలలో, అన్ని బలహీనమైన స్థానములలో నిన్ను బలవంతులుగా పోరాటాన్ని ఎదుర్కొనే విధంగా చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. శత్రువు నిన్ను దాడి చేయాలని ప్రయత్నిస్తున్న సోదరి సోదరుడా, ఒకవేళ నీ కళ్ళను వాడు పొడవాలనుకుంటే ఏం చేస్తుంది తెలుసా? ఏం పెడతావు? డాలును పెడతావు. ఏం పెట్టాలి? నీ కళ్ళను వాడు పొడవాలనుకుంటే ఆత్మీయంగా చెప్తున్నాను, విశ్వాసాన్ని పెట్టు. నీ చెవులను పొడవాలంటే నువ్వేం చేయాలి? డాలును పెట్టు, విశ్వాసాన్ని పెట్టు. హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఎక్కడైతే ఏ శరీరం అయితే కవచం లేకుండా ఉంటుందో అక్కడ ఈ డాల్ అనేది పనిచేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఆ యొక్క డాలు ఏమనగా విశ్వాసమైంది. ఏంటా విశ్వాసము? విశ్వాసం ఏం చేస్తుంది? ఏం చేస్తుందంట? డాలు ఏం చేస్తుంది? దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. శత్రువు ఏం చేస్తాడు తెలుసా? నీలో ఒక్కొక్క బాణం ఏం చేస్తున్నాడు? వేస్తూ ఉంటాడు. నువ్వేం చేస్తావు తెలుసా? ప్రతి శత్రు బాణం వచ్చినప్పుడు ఏం చేయాలి? విశ్వాసం ఎలా వస్తుంది? వినటం వల్ల వస్తుంది. ఏం వినాలి? దేవుని వాక్యం వచ్చిన విశ్వాసం. అందుకని ఏం వినాలి? నువ్వు ఇంటి దగ్గర కూర్చుంటే ఎట్లా? మరి వేరే సర్వీసులు రాకపోతే ఎవరి కోసం? గోడల కోసమా? కుర్చీల కోసమా? నేను నమ్ముతున్నాను, ఎవరైతే ఈరోజు రాలేదో వాళ్ళు ఇంటి దగ్గర వింటున్నారని నేను విశ్వసిస్తాను. కానీ వాళ్ళు వినకుండా పడుకున్నారనుకోండి, అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఏం లేదు. అంతేనా కదా? మీరైతే వచ్చారు, సరే ఏదో ఒక స్థితిలో రాలేకపోయారు అనుకోండి, వినాలా లేదా? దేవుడు అవకాశం ఇచ్చి కొన్నిసార్లు ఏం కాదులేని నువ్వు పెట్టి ఆపేసేసావనుకోండి, ఇక అంతకంటే భ్రష్టత్వం ఇంక లేదు. నో, నేను ఆ మాట వాడడానికి నేను భయపడినండి. నీకు సాతాను ఇలా కొట్టాడండి, ఇలా పడిపోయాం. డాలును సరిగా ఉపయోగించావా? ఉపయోగించావా సోదరి? నేను చెప్తున్నా కదా, విన్న వాక్యం గనక సరిగా మీరు వింటే, నేర్చుకుంటే మీరు చాలా వరకు మీరు జయిస్తారు. ఆమేన్. నేనేం నేర్చుకున్నా తెలుసా? విశ్వాసిగా ఉన్నప్పుడు ఏ ఒక్క సర్వీస్ని కూడా వెనుకుని, ఏ వాక్యాన్ని కూడా ఒక 5 నిమిషాలు కూడా నేను బయటికి పోను. విన్నారా? ఎందుకంటే నేను విశ్వాసం కోల్పోతానేమో, ఏదో ఒక మాట కోల్పోతా. విన్నారా? ఆమేన్. ఏం చేస్తుంది అవిశ్వాసం? అపవాది యొక్క బాణములను ఆర్పుతుంది. హల్లెలూయా. ఏది ఆర్పడం అనేది? నీళ్లు పోసేస్తుంది. హల్లెలూయా. ఆమేన్. వింటున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎట్లా అండి? ఎలా ఆపద వస్తున్నాడంటే చూడండి, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటున్నావో, విశ్వాసాన్ని పొందుతున్నప్పుడు దేవుడు నీకేమిస్తున్నాడు? ప్రత్యక్షతనిస్తున్నాడు. ఏమే ప్రత్యక్షత ఇచ్చినప్పుడు అపవాది ఎప్పుడైతే వారి యొక్క ఆలోచనలతో నిన్ను వాడు ఎదుర్కొని వస్తున్నప్పుడు, ఇదిగో ఇది నిజమేనా, ఇది సరైందా, ఇది ఇలా ఉంటావా అన్నప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క విశ్వాసముతో ఆ ప్రత్యక్షత ఏం చేస్తావో తెలుసా? ఇదిగో వాడు ఎప్పుడైతే ఒక బాణం వేసినప్పుడు ఒక అవిశ్వాసాన్ని తీసుకొని నువ్వేం చేస్తావు తెలుసా? సాతానా, ఇదిగో నా విశ్వాసం అని ఇంకా ఎక్కువగా ఉంటావు. Amen. When the enemy comes like the flood, శత్రువు జల ప్రవాహం వలె వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక ధ్వజమును ఎత్తును, ఒక క్రమాన్ని నిలుపును. ఆమేన్. అర్థమైందా?
శత్రువు వస్తాడండి. మనం వినలేదా? జలమును చూచున్నట్టు ధ్వజం ఎత్తుట. 53 వారాలు మనం నేర్చుకున్నాం. ఏమేన్? ఎందుకని? శత్రువు అనేకమైన విధాలుగా వస్తాడు. ఎలా పోరాలో దేవుడు నేర్పించాడు. హల్లెలూయా. ఎలా? విశ్వాసము ద్వారా. ఏమేన్? ప్రవక్త గారు ఒక మాట చెప్తారు, చెప్పమంటారా? ఏమేన్? తర్వాత వెళ్ళేదానికి ప్రవక్త గారు చెప్పారు తెలుసు, ఇక్కడ దయ్యానికి నిన్ను ఒక గుద్దు కొట్టడానికి వాడికి రైట్ ఉందంట. ఏంటి? నిన్ను ఒక గుద్దడానికి వాడికి హక్కు ఉందంట. వినపడుతుందా? డెవిల్ హ్యాస్ ఎ రైట్ దట్ వన్ పంచ్. కాబట్టి ఏం చేయాలి? వాడు గుద్దే లోపల ఏం చేయాలి? నిన్ను నువ్వు కప్పుకోవాలి. నిజమే, వాడికి హక్కు ఉంది, అందుకనే వాడు ఉన్నాడు. అట్లా అని చెప్పేసి వాడికి మనం స్థానం ఇవ్వాలా? మన నోరు ఎలా ఉంది? కళ్ళు ఎలా ఉన్నాయి? పలానా విశ్వాసంలో ఎలా ఉంది? వాక్యములు ఎలా ఉన్నాయి? వీక్ స్పాట్స్, బలహీనమైన స్థానాలు ఎలా ఉన్నాయి? వింటున్నారా? ఏం చేయాలి? డాలును చూపించు. విశ్వాసం అనే డాలును చూపించు. ఎప్పుడు? ఈ డాల్ ఎక్కడ? నీ శరీరంలో, నీ యొక్క జీవితంలో ఏ ప్రదేశమైనా, ఏ స్థానమైనా ఉన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? ఈ డాలును చూపించు. పోరాడగలుగుతాం. దయ్యము పారిపోవును. ఆమేన్. నీ యొక్క ప్రత్యక్షతను చూపించు. హల్లెలూయా. నీ యొక్క విశ్వాసాన్ని చూపించు. దయ్యం పారిపోను. ఇంకొక ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నాను. ప్రవక్త గారికి తన యొక్క జీవితంలో ఒకానొక సమయంలో కఠినమైన పరిస్థితి, అత్యంత కఠినమైన పరిస్థితి, అత్యంత బలహీనమైన స్థితిలోనికి ఆయన వెళ్ళారు. అది ఎప్పుడంటే తన కుమార్తె షారోన్ రోజ్, అలాగే తన మొదటి భార్య హోప్ చనిపోయినప్పుడు, ఆ సమయంలో దయ్యం వచ్చి ప్రవక్త గారితో ఇలా మాట్లాడింది. ఏమని? వినపడేట్టుగా మాట్లాడిందంటే, ఏంటి నీవు ఆ యొక్క వీధి మూలలా సువార్తను ప్రకటించావు కదా, రోగులకు ప్రార్థన చేశావు కదా, దేవుడు స్వస్థపరచువాడని నువ్వు ప్రకటించావు కదా, మరి ఆ ప్రకటించిన దేవుడే నీ పిల్లను, నీ కుమార్తెను, నీ యొక్క భార్యను ఎలా చంపాడు? ఎలా స్వస్థపరచలేకపోయాడు? నువ్వు అటువంటి దేవుణ్ణా నీవు సేవించేది అని దయ్యం మాట్లాడాడు. ప్రవక్త గారు గుర్తించారు దయ్యం మాట్లాడుతుందని. ఆ సమయంలో ఒకటే చెప్పాడు, యోబు జీవితాన్ని గుర్తుంచుకుని యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని. హల్లెలూయా. ఏం చూపించారు అక్కడ? విశ్వాసం అనే డాలు. ఆమేన్. నీ గడియలో అటువంటి యొక్క పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు సోదరి సోదరుడా ఏం చేయాలి? ఏం చేయాలి? ఆమేన్. విశ్వాసాన్ని పైకెక్కాలి. నిజమే, ప్రవక్త గారి పరిస్థితి చాలా బలహీనమైంది. చాలా బలహీనమైన స్థితిలో ఉన్న కుమార్తె చనిపోయింది, భార్య చనిపోయింది, నిరాశలో వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడండి? ఆయనలో ఉన్న ఆ యొక్క విశ్వాసం ఏంది? లేచి నిలబడి హల్లెలూయా కాపాడింది. హల్లెలూయా. ఆమేన్. దట్టి ఎలా కాపాడబడుతుంది? సత్యము చేత. ఆమేన్. ఈ యొక్క ఛాతి ఎలా కాపాడబడుతుందండి? ఆమేన్. నీతి అనే మహిమ చేత. పాదాలు ఎలా కాపాడబడుతున్నాయి? సమాధాన సువార్త చేత. ఆమేన్. హల్లెలూయా. తర్వాత ఆమేన్. ఈ యొక్క ఏంటిది? డాలు ఎందుకు ఇవ్వబడుతుంది? విశ్వాసం కలిగి ఉండడానికి. హల్లెలూయా. విశ్వాసం ఏం చేస్తుంది? మనల్ని కాపాడుతుందా లేదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మిగతా కవచాలు అనేటి 5 కవచాల్లో మిగతా అన్నీ కూడా ఫిక్స్డ్, కానీ ఈ డాలు మాత్రం ఫిక్స్డ్ కాదు. అన్ని చోట్ల మనం వాడచ్చు. విశ్వాసాన్ని అన్ని ప్రదేశాల్లో వాడచ్చు. హల్లెలూయా. 5వ చూద్దాం. మరియు రక్షణ అయిన శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించు. ఇక్కడ 2 ఉన్నాయి. మరియు రక్షణ అయిన శిరస్త్రాణము ధరించుకొనుడి. మరియు రక్షణ అయిన శిరస్త్రాణమును ధరించుకోవాలి. తర్వాత చూద్దాం. దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనడి. 2 ధరించుకోవాలని చెప్తున్నారు. రక్షణయను
శిరస్నానం. శిరస్నానం అంటే ఏంటి? హెల్మెట్. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. అర్థమైందా? హెల్మెట్ దేనికి పెట్టుకుంటారు బ్రదర్స్? చెప్పాలి. తల కాపాడబడడానికి. ఎందుకు ఎందుకు తల అనేది నీ శరీరంలో చాలా ప్రాముఖ్యమైంది, అంతే కదా? అందుకనే నీ తల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. అర్థమైందా? ఈ వారంలో బ్రదర్ జోసెఫ్ పెట్టుకున్నారు. ఒక యవనస్తుడు వాళ్ళ దగ్గర పనిచేసే ఆయన బైక్ మీద ఆయన హెల్మెట్ పెట్టుకున్నాడు. కానీ పెట్టుకున్నాడు బ్రదర్, పెట్టుకున్నా కానీ ఉపయోగం లేదు. ఎదుటి వచ్చేసి చనిపోయాడు, బ్రెయిన్ డెడ్. న్యూస్లో కూడా చాలా వచ్చింది. హెల్మెట్ దేనికి? మన తల కాపాడబడ్డానికి. తల అనేది చాలా ప్రాముఖ్యమైంది. అర్థమైందా? ఎవరైనా చూడండి, మన శరీరంలో 2 భాగాలు చాలా ముఖ్యం. ఏంటా భాగాలు? తల, ఇంకోటి ఏది? గుండె. వింటున్నారా? నిన్ను ఎవరైనా చంపాలనుకోండి, ఇక్కడ 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 షూట్ అయినా చేస్తాడు, లేకపోతే ఇక్కడైనా చేస్తాడు. అర్థమైందా? చెయ్యి మీద చేస్తే ఏం కాదు, కాలు మీద చేస్తే ఏం కాదు. విన్నారా? తల మీద చేస్తే అవుట్. ఎందుకంటే బ్రెయిన్ డెడ్, హార్ట్ డెడ్. అర్థమైందా? మరి ఎందుకు ఇక్కడ మనకి ఇవ్వబడింది? హృదయం ఎందుకు ఇవ్వబడింది ఇక్కడ? ఆత్మీయంగా తీసుకున్నప్పుడు. ఎందుకు దేవుడు కవచాన్ని ఇచ్చాడు? దేవుడు తన విత్తనాన్ని ఇక్కడ ఉంచాడు కాబట్టి. హల్లెలూయా. మరి మనసుని ఎందుకు కాపాడుకోవాలి ఇక్కడ? ఎందుకు ఇక్కడ హెల్మెట్ ఇచ్చారు ఇక్కడ? ఎందుకంటే అతి గొప్ప పోరాటం జరిగేది ఇక్కడే. అంతేనా? ఎప్పుడైతే నీలో అనుమానాలు వచ్చినప్పుడు, నీలో ఎప్పుడైతే డౌట్లు వచ్చినప్పుడు, భయాలు వచ్చినప్పుడు, చెడ్డ ఆలోచనలు వచ్చినప్పుడు ఏమంటావు తెలుసా? అసలు నేను దేవుని కుమారుణ్ణేనా కాదా? నేను అసలు ముందుగా నిర్ణయించబడ్డానా కానా? నేను నరకానికి వెళ్తానేమో. వింటున్నారా? అసలు నేను పిలువబడ్డానా? ఎప్పుడని? ఎప్పుడైతే నీ మనస్సు దాడి చేయబడినప్పుడు, నీ యొక్క మెదడు దాడి చేయబడినప్పుడు. వింటున్నారా? అందుకని దేవుడు ఇచ్చాడండి రక్షణయను శిరస్త్రాణమున. హల్లెలూయా. అంటే ఏమి ఇచ్చాడు తెలుసా? దేవుడు ఆమేన్ నీ యొక్క మెదడుని కాపాడడానికి, ఆమేన్ నీ యొక్క శిరస్సును కాపాడడానికి రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. అందుకనే ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి స్థితిలో అయినా, ఎటువంటి విధమైన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఏం చేస్తావు తెలుసా? ఎప్పుడు కూడా నీకు ఇచ్చిన రక్షణను నీవు అనుమానపడద్దు. ఈ రక్షణ నిజమేనంటావా? ఈ రక్షణ నిజమైతే ఎలా ఎందుకు జరుగుతుంది? అలాంటి రాని బాకు. ఏమని చెప్పు? నేను దేవుని కుమారుడు, నేను దేవుని కుమార్తెను. హల్లెలూయా. ఆమేన్. నేను ఎప్పటికీ కూడా దేవుని కుమార్తెగానే, దేవుని కుమారుడుగానే ఉంటాను. హల్లెలూయా. చెప్పాలి. ఎప్పుడు? దయ్యం వచ్చి నువ్వు దేవుని కుమారుడు కావు, దేవుని కుమార్తె కావు, నువ్వు చచ్చిపో, నీ లైఫ్ వేస్ట్, దేవుడు చెప్పడు. ఎవరు చెప్తారు? దేవుడు నిన్ను వేస్ట్ అని చెప్పాలనుకోండి, ఏం చేస్తాడు తెలుసా? చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఆయన చేసేది ఆయన చేస్తాడు. అని ఎప్పుడు ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తాడు తెలుసా? నా కుమారుడు రా, ఆ యొక్క పాపపి రోబులో నుండి రా, కమ్ అవుట్. దయ్యం ఏం చేస్తాడు తెలుసా? వాడు నువ్వు ఎంతకాలం ఆ లోబులో ఉంటే వాడికి చాలా సంతోషం, వాడు చాలా సంతోషిస్తాడు. ఊబులోకి తీసుకెళ్ళేదాకానేమో చాలా నటిస్తాడు. ఊబులు ఉంచిన తర్వాత నిన్ను ఏమాత్రం వాడు నేను బయటికి తీయడు. ఆమేన్. రక్షణ శిరస్త్రాణం కలిగి ఉందాం. ఆమేన్. ఇంకోటి ఏం ధరించాలి తర్వాతది? ఆత్మ ఖడ్గం. చూడండి, ఇందాక 5 ఈ యొక్క దట్టి కవచం, బ్రెస్ట్ ప్లేట్ కవచం, విన్నారా? పాదములది కవచం, డాలు కవచం, హెల్మెట్ కవచం, కత్తి కవచం కాదు, కత్తి ఆయుధం.
హల్లెలూయా. 5 కవచాలు ఇచ్చారు. ఆరోది ఏమి ఇచ్చారండి? ఆయుధాలు ఇచ్చారు. ఏంటి ఆయుధం? దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఖడ్గం ఏం చేస్తుంది తెలుసా? ప్రతి విధమైన దాన్ని ఇది డాల్ ఏం చేస్తుంది? ఆపుతుందంతే. డాల్ ఆపుతుందంతే. ఖడ్గం ఏం చేస్తుంది? వెళ్ళి దాడి చేస్తుంది అంతే. ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఏ విధమైన కానీ హల్లెలూయా, ఎటువంటి పోరాటమైనా కానీ హల్లెలూయా ఏం చేస్తుంది తెలుసా? ఎప్పుడైతే ఈ ఆత్మ ఖడ్గం, దేవుని వాక్యం అనే ఈ యొక్క ఆత్మ ఖడ్గాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు సోదరి సోదరుడా, నీ నుండి దయ్యం పారిపోవును. ఏమి దేవుని వాక్యం ఎల్లప్పుడూ కూడా అది సంపూర్ణమైనది. హల్లెలూయా. ఏమే దేవుడు ఎప్పుడైనా ఆయన వాక్యాన్ని ఇచ్చేప్పుడు కూడా ఆయన మార్చుకోలేదు. హల్లెలూయా. ఆయన వాక్యం ఎప్పుడు కూడా సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది. హల్లెలూయా. దేవుని మనకి మహిమ కలుగును. అందుకనే ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నువ్వేం చేయాలి? పరిస్థితులకు భయపడబాకు. ఆమేన్. ఏం చేయాలి? ఆయన వాక్యాన్ని తీసుకుని ఏం చేద్దాం? స్పీక్ ద వర్డ్. వాక్యాన్ని పలుకు. దయ్యం ఏం చేస్తాడు? పారిపోతాడు. ఆమేన్. నమ్ముచున్నారా? అటువంటి విధమైన ధన్యత మనకి ఇచ్చాడా లేదా దేవుడు? ఆమేన్. హల్లెలూయా. సోదరి సోదరుడా, అటువంటి విధమైన దాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఒక మాట చివరిలో ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఆమేన్. 18వ వచనం ఉన్నది చూడండి. ఇప్పటి వరకు అనేకమైన యుద్ధాలు ప్రపంచ యుద్ధంలో జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. కొన్ని ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు లక్షల మంది చనిపోయారు, కోట్ల మంది చనిపోయారు, వేల మంది చనిపోయారు. చాలా యుద్ధాలు మనం చూసాం. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, మరి రీసెంట్గా చూసినప్పుడు లిబియాలో చూసాం, గాజాలో చూసాం, ఉక్రెయిన్లో చూసాం, సుడాన్లో చూసాం. ఉన్నాయా లేదా? ఇవన్నీ కూడా చూసాం. చాలామంది కొన్ని యుద్ధాలు అయితే ప్రారంభించబడ్డాయి, ముగించబడ్డాయి. అంతేనా? మొన్న గతించిన వారంలో కూడా మనం చూసామా? ఇజ్రాయెలు గాజా మధ్య, పాలస్తీన్ మధ్య శాంతి ఒప్పందం అని ఐగుప్తులో, ఈజిప్టులో ట్రంప్ చేశాడని చెప్పి సరే అయిపోయింది. కానీ ఆ యుద్ధాలు అయితే ప్రారంభమయ్యాయి, ముగించబడ్డాయి. కానీ ఈ యుద్ధం ముందు చూసారా? ఇది ముగించబడదు. ఎందుకంటే ఈ పోరాటం ఎక్కడి నుండి? పరలోకము నుండి పోరాడబడుచున్నది. హల్లెలూయా. ఈ భూ సంబంధమైన యుద్ధాలలో సంధిలు ఉంటాయి, అర్థమైందా? అగ్రిమెంట్లు ఉంటాయి. కానీ మనం ఎలాంటి అగ్రిమెంట్లు కూడా దయ్యముతో మనం చేయము. దేవుడు ఎప్పుడు కూడా దయ్యముతో సంధి రానే రాదు. హల్లెలూయా. ఇంకా అయిపోయిందిలే, ఇంకా ఊరుకున్నాంలే, దయ్యమా ఏదో ఒకటి సమాధాన పడతాం రా అనే విధంగా ఉండదు. హల్లెలూయా. మనం ఎప్పటికీ కూడా దయ్యాన్ని పోరాడుతూనే ఉంటాం. దేంతో ఇది? ఈ పోరాటం ఏమైనది? ఈ పోరాటం దేని గురించి? వాక్యముతో పోరాటం ఇది. దిస్ ఈజ్ ద వార్ ఆఫ్ ద వర్డ్. అదేనా మనం నేర్చుకుంది? హల్లెలూయా. కాబట్టి ఇది ఎప్పటికీ కూడా లొంగిపోయేది కాదు, సమాధాన పడేది కాదు. ఇది ఆమేన్. ఇది తప్పనిసరిగా ఆమేన్ గెలిచేదయ్యున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి అందుకని ఎలా మనం ప్రార్థన చేయాలి? ఎందుకు మనం ప్రార్థనలు తీసుకున్నాం? 18వ వచనం మన ప్రాముఖ్యమైంది. అది 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చూడండి, ఇప్పటిదాకా సర్వాంగ కవచం ధరించుకుని ఎట్లా ధరించుకోవాలో తెలుసుకుని, అర్థమైందా? ఈ పోరాటంలో మనం పోరాడేది శరీరంతో కాదు, రక్తమాంసంతో కాదు, అంధకార సంబంధమైన శక్తులతో, దూతలతో, లోకనాథులతో మనం పోరాడుతున్నామని చెప్పి 5 కవచాలు ఒక ఆయుధం మనకిచ్చి ఎలా ప్రార్థన చేయాలంట? ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన విజ్ఞాపనను చేయుచు. ఉన్నారా? ఏం కావాలి ప్రార్థన చేసే ముందు? ఆత్మ కావాలి. ఆత్మ సంబంధంగా నీ ప్రార్థన కావాలి. ఎప్పుడు చేయాలి? ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. అర్థమైందా? ఆత్మ వలన ప్రతి సమయమందును, అర్థమైందా? ప్రతి విధమైన ప్రార్థనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండు. విన్నారా? నిద్రపోకూడదు. నేను చెప్పేది భౌతికమైన నిద్ర కాదు.
ఏం నిద్ర? ఏం మెలకువగా ఉండడం? దయ్యాలు వేసే బాణాలకి వాడు తీసుకొచ్చే ఏది ఆయుధాలతో కొడుతున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు ఎదుర్కోవాలి. దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని నీవు అంటే ఏం చేయాలి? యు హ్యావ్ టు బీ అలర్ట్ అండ్ వాచ్ఫుల్. అంటే ఏంటిది? మెలకువగా ఉండి అవేక్గా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముగిస్తూ ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకి ఈ విషయాలన్నీ చెప్తూ ఇది సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలని చెప్పారు. వీరు ఎలాంటి వాళ్ళండి? ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? ఎఫెసీయులు ముందు చెప్పాను. వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళ? వీళ్ళు ఆత్మయందు జ్ఞానం కలిగిన వాళ్ళ? ఉంది. విశ్వాసం ఉందా? ఉంది. మరి అయినప్పటికి కూడా ఆయన ఏమన్నాడు ఇక్కడ? వీళ్ళు పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, ఆత్మతో నింపబడిన వాళ్ళు, విశ్వాసం ఉన్నవాళ్ళు. అయినప్పుడు ఏమంటున్నారు? 10వ వచనంలో చూసినప్పుడు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి. ఎవరినంటున్నారు ఇక్కడ? పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళని, విశ్వాసములో బలంగా ఉన్న వాళ్ళని, ఆత్మ సంబంధంగా జ్ఞానం కలిగిన వారిని. ఇంకా ఏమంటున్నారు? మీరు అపవాది తంత్రములను ఎదిరించుకొనుటకు శక్తి మొదలు దేవుడిచ్చు. అంతేనా? అంతేగాని నాకు పరిశుద్ధాత్మ ఉందండి, నాకు సర్వాంగిక అవసరం అసలు నేను ఎప్పుడో పొందా, నాకు జ్ఞానం ఉంది, నాకు దేనికి? నాకు ప్రత్యక్షత ఎప్పుడో వచ్చేసింది. సత్యం బాగా తెలుసు, ఎప్పుడో నేను పొందుకున్నా. సర్వాంగ కవచం ఉందా సహోదరి? సర్వాంగ కవచం ఉందా సహోదరుడా? ఎప్పుడు పెట్టుకోవాలి? ఎల్లప్పుడు పెట్టుకోవాలి. నిద్రపోతావండి, తీసి పక్కన పెట్టావా దయ్యానికి అవకాశం ఇచ్చేస్తావు. అంతేనా? ఎల్లప్పుడూ కూడా ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. సమస్త పరిశుద్ధుల విషయమైన ఆమేన్ నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. కాబట్టి ఏం చేయాలి? మనము సర్వాంగ కవచమును ధరించాలి. ఏది? దేవుడిచ్చు సర్వాంగ కవచమును. ఎందుకని? అపవాది తంత్రమును ఎదిరించుటకు మరియు మీరు శక్తిమంతులుగా ఉండాలంటే తప్పనిసరిగా దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించాలి. ఆమేన్. మీరు ఎప్పుడైతే ఆ సర్వాంగ కవచాన్ని ఎప్పుడైనా ఏ సమయంలో అయినా కానీ ధరించకుండా ఉంటే మీకు క్షేమము లేదు. కాబట్టి ఎల్లప్పుడూ ఈ సర్వాంగ కవచమును ధరించుకుని ఉందాం. దేవుడు మనకు సహాయం చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం లేచినప్పుడు ఈ సమయంలో